Hello all, welcome to ISE. Now we are going to discuss The Hindu editorial. All right. See this. What is editorial? Okay. ఈ ఎడిటోరియల్ని ఎలా చదవాలి విత్ రెస్పెక్ట్ టు ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా ఎడిటోరియల్ అనేది ఎలా చదవాలి అనేది పాయింట్ ఇక్కడ. ఓకే, many students today, they know noun, pronoun, verb, adverb, all grammar they know very well, vocabulary also they know very well, but they are unable to do basic error detection based questions, sentence improvement, fill in the blanks, close test, a bit higher chapters like reading comprehension, all right, sentence rearrangement, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇవి బేసిక్ క్వశ్చన్స్ కూడా చేయలేకపోతున్నారు చాలామంది. దానికి గల కారణం ఏంటంటే ఒక ట్రెడిషనల్, ఒక కన్వెన్షనల్ మెథడ్కి అలవాటు పడిపోయి ఉండడమే. వాట్ ఈస్ కన్వెన్షనల్ అంటే ఎప్పుడో నౌన్ ప్రనౌన్ నేర్చుకొని ఇంగ్లీష్ అయిపోయింది అని ఒక డెసిషన్కి రావడం. సో దానివల్ల ఇవాళ చూడండి, రీసెంట్గా సిజిఎల్ టైర్ 1లో టాపర్స్ అని చెప్పుకున్న వాళ్ళు కూడా చాలామంది ఫెయిల్ అయినటువంటి సందర్భం. దానికి గల ప్రధాన కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ రీడింగ్ స్కిల్స్. రీడింగ్ అంటే ఎగ్జామ్లో వచ్చేటువంటి రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎగ్జామ్లో చదివితే నో యూస్, అయిపోయినట్టే కథ. కాబట్టి దానికి ఏం చేయాలి, మనం డైలీ ఒక టాపిక్ అనేది ఖచ్చితంగా అవగాహనలో ఉండాలి. ఎందుకంటే ఎగ్జామ్లో వచ్చేటువంటి టాపిక్స్ వాట్ ఎవర్ ద లేటెస్ట్ టాపిక్స్ ఇస్తూ ఉంటాడు. ఎప్పుడో ఓల్డ్ టాపిక్స్ అని అసలే రావు. వాట్ ఎవర్ ద లాస్ట్ 6 months కదా, లాస్ట్ 3 months 4 months, వాట్ ఎవర్ ద కరెంట్ టాపిక్స్, కరెంట్ ఇష్యూస్, నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మాత్రమే రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. క్లోజ్ టెస్ట్ కావచ్చు, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కావచ్చు, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫ్రేజ్ రీప్లేస్మెంట్, ఎర్రర్ డిటెక్షన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇవన్నీ కూడా లేటెస్ట్గా అడుగుతూ ఉంటాడు. సో అవి ఎందుకు చేయలేకపోతున్నారంటే డైలీ రీడింగ్ స్కిల్స్ లేక. అంటే ఆ పేపర్ ఎలా చదవాలో తెలవాలిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ చదవాలంటే ఇంట్రెస్ట్ కలగాలి. ఇంట్రెస్ట్ కలవాలంటే అది చదువుతూ ఉంటే ఆ ఫీలింగ్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్కి అరే నాకు వస్తుంది అని ఒక భావన కలగాలి. మంచి ఒక టాపిక్ నేర్చుకున్నాను నేను, ఒక అంశం, ఒక నేషనల్ ఇంటర్నేషనల్ టాపిక్ పైన నాకు అవగాహన వచ్చిందన్న ఫీలింగ్ రావాలిగా. మరి రావట్లేదే. దానికి గల కారణం ఏంటంటే అసలు పేపర్ ఎలా చదవాలో తెలియకపోవడమే ప్రధాన కారణం. పేపర్ చదవడం ఒకసారి అలవాటు అయితే ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి, దట్స్ అమేజింగ్. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ పేపర్ ఎలా చదవాలో తెలుసుకోవాలి. పేపర్లో ఏముంటాయి, సెంటెన్సెస్ ఉంటాయి, వాక్యాలు ఉంటాయి. వాట్ ఆర్ ద సెంటెన్సెస్? దే హ్యావ్ జనరలీ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, దట్స్ ఇట్. ఎంటైర్ న్యూస్ పేపర్ ఇస్ దిస్. సో ఈ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ చదవడం వల్ల ఒక స్టూడెంట్కి ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ ఆర్ నథింగ్. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చదవడం, అంటే కన్సన్ట్రేషన్గా ఒక హాఫ్ అన్ అవర్ చదివినా చాలు. బట్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ దాట్. చదవాలంటే తెలియాలిగా, అసలు ఏం చదవాలో తెలియాలిగా. తెలియక చాలామంది దే ఆర్ జస్ట్ స్కిప్పింగ్ ద పేపర్ అండ్ గోయింగ్ సంథింగ్ ఎల్స్. సో ఇంగ్లీష్ ఈజ్ నాట్ లైక్ దట్. ఎందుకంటే ఇది ఒక డిక్టేటర్షిప్ లాంగ్వేజ్ అన్నట్టు. మనం చేసి మన చేతిలో ఏం లేదు, నా సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. ఆ పదం ఎక్కడ యూజ్ చేయబడుతుందో దానికి తగ్గట్టుగానే నేను నా లాజిక్స్ అప్లై చేసుకోవాలి. నా సొంతగా పదాలు తయారు చేసి నా సొంతగా లాజిక్స్ తయారు చేస్తానంటే కుదరదు. వాళ్ళు ఏవైతే ప్రింటెడ్ మెటీరియల్లో ఉందో తదనుగుణంగా మాత్రమే నేను ఆ పదాల యూసేజ్ కావచ్చు, సినోనిమ్స్ కావచ్చు, గ్రామర్ కావచ్చు, ఆ తర్వాత రీడింగ్ స్కిల్స్ కావచ్చు, అంటే నేషనల్ ఇంటర్నేషనల్ టాపిక్స్ కావచ్చు, వాటిపైన అవగాహన ఉండాలిగా. ఒక పేపర్ చదివితే ఎన్నో బెనిఫిట్స్ కాంపిటేటివ్లో. ఇటు మీ కరెంట్ అఫైర్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇటు ఇంగ్లీష్ రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఆ తర్వాత ఒక అవేర్నెస్లో ఉండొచ్చు, వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ అని ఒక అవేర్నెస్లో కూడా ఉండొచ్చు. ఈ కరెంట్ అఫైర్స్ అయితే ఫుల్ మనకు వచ్చేస్తుంది కంప్లీట్గా. సో అలాంటి ఒక ఆలోచనలు ఎందుకు ఉండకూడదు? ఓకే, లీవ్ దట్ కన్వెన్షనల్ ప్యాటర్న్స్, లీవ్ దట్ బోరింగ్ అండ్ డల్ టాపిక్స్, లీవ్ దట్ ఆల్ దోస్. సో ఇప్పుడు ఏం చేయాలి, పేపర్ ఎలా చదవాలి అనేది మనం ఫోకస్ చేద్దాం. సో జస్ట్ టుడే ఐ జస్ట్ గివ్ యూ ఇంట్రొడక్షన్ పార్ట్, హౌ టు రీడ్ ద న్యూస్ పేపర్ అని మాత్రం చెప్పడం జరుగుతుంది. టుడేస్ వాట్ ఎవర్ ద ఎడిటోరియల్ హ్యాస్ బిన్ గివెన్, టుడేస్ ఎడిటోరియల్ దట్ వి ఫోకస్ ఆన్ రైట్ నౌ. ఓకే, లెట్స్ స్టార్ట్. And you see, this is the heading we have been given today in the main Hindu editorial, the 9th December
2024, we have been given this top left editorial, small editorial first priority, top left first priority, bottom left second, top middle third, and bottom middle fourth priority. Total 4 editorials generally come in our Hindu paper. Okay, if you have the patience, okay, read the remaining 3 also, but you don't have the time, at least to finish this top left first editorial. That's an important editorial. Okay, so let's see the heading. What's the heading given today? Actually, the remaining 2 things, like how to read the paper, what are the things to be observed, that also I discuss right now. So please focus on them. Okay, now let's read. The main heading is given today, death by contamination, you see the colon, on Indian cities and unsafe drinking water. It's a question. The main heading has been given. So death, death ఎలా జరిగింది అంటే ఇక్కడ ఇచ్చాడు, by contamination. What is this contamination? Because of pollution. Contamination means pollution. మరణం ఎలా సంభవించింది? నీటి కాలుష్యం వల్ల జరిగిందంట. అది ఎక్కడ జరిగిందని ఇక్కడ పిక్చరైజేషన్ పోలించాడు. ఎస్పెషల్లీ ఆన్ ఇండియన్ సిటీస్, like whatever the cities that this incident happened in Tamil Nadu, actually Chennai, Tamil Nadu, but all over the places. Recently we have seen in Bangalore also, Hyderabad also. So many places we are observing these things. So in that one context is this. What is this? On Indian cities and unsafe drinking water especially. These governments are showing reluctance, recklessness, carelessness, negligence. They are not providing the proper hygiene drinking water to the people. Yeah. So upon this we are discussing. Okay, now we are discussing with respect to competitive exams, how to focus on the Hindu editorial. Okay, let's start. So it is the passage we have been given. You see the passage is this. So first of all, I write here some things. First of all, when you start reading the paper, what you have to focus on, the first and foremost thing is you have to focus on that I write do's concept. What to do? First thing you have to focus on subject, all right, verb agreement. What is this? Subject verb agreement. And the next thing is you have to focus on this verb. Verb is in which tense? Verb is in which tense? Is this only? We have 3 tenses. That's it, right? Present to past to future. After confirming the verb tense, you have to focus on the voice. You have to focus on the voice. So once verb is confirmed, then next thing you have to focus on the voice. Then there should be decided already by you. Activa, passiva. Only 2 possibilities we have. Yes or no? ఉంటే యాక్టివ్లో ఉంటుంది, లేకపోతే ప్యాసివ్లో ఉంటుంది. ఇంకేముంటుంది? సో అది నోటీస్ చేయాలి వెంటనే, ఎందుకంటే ఆ నోటీస్లో మనకు తెలిసిపోతుంది రేపొద్దున ఎగ్జామ్లో ఎరిటెక్షన్లో కావాలనే ప్యాసివ్ ఇస్తాడు. డూయర్ ఆఫ్ ది యాక్షన్ ఉన్నప్పటికీ ప్యాసివ్ ఇస్తాడు. మరి ఇక్కడ నోటీస్ చేయనప్పుడు నీకు ఎగ్జామ్లో ఎలా నోటీస్ అవుద్ది? కాదుగా. సో కాబట్టి ఈ పేపర్ చదివేటప్పుడే మీరు ప్యాసివ్ కూడా నోటీస్ అయిపోవాలి. ద నెక్స్ట్ థింగ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వాట్? యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద స్పీచ్. You know, this is called direct or indirect speech. Only 2 possibilities we have, right? Unte direct lo untadi, lepothe indirect lo untadi. Indirect lo unte past tense lo untadi. So ivanni manam focus chestu mundukelali. Sentence చదవడం అంటే ఏదో టైం పాస్ గాల ముంగట వేసుకొని చదవడం కాదు. ఇవి అబ్జర్వ్ చేస్తేనే రేపొద్దున ఎగ్జామ్లో వచ్చేటి చాలా ఈజీ అయిపోతాయి. Many students fail in CGL Tier 1 because of this English only. Because they don't know how to read the sentence. First of all, they know each and every grammatical skill, vocabulary, they know very well, but they don't know how to read a sentence, the basic element. That's why all people lost the exam. So this should not be repeated. That's why we are here with you. Okay, so now these the things. Okay, any tough vocabulary comes, suppose any vocabulary comes, you have to focus on that also. Any tough vocabulary comes, you have to focus on that. So these 5 elements are to be focused very much. The first and foremost is subject to verb agreement. Okay, verb confirm అయింది. నెక్స్ట్ అది ఏ టెన్స్ లో ఉంది? ప్రెసెంటా, పాస్టా, ఫ్యూచరా? సరే పాస్ట్ లో ఉంది. పాస్ట్ లో ఉంటే యాక్టివ్ లో ఉందా, ప్యాసివ్ లో ఉందా? సరే ప్యాసివ్ లో ఉంది. ఒకసారి ప్యాసివ్ లో ఉన్నదంటే మళ్ళీ ఇక్కడ స్పీచ్ వచ్చేటువంటి అవకాశం లేదు. సో దీని గురించి మీరు వరి అవ్వద్దు ఇక్కడ. ఇలా ఒకటి స్టెప్ బై స్టెప్ చదువుతూ ఉండాలి. అప్పుడు మీకు సెంటెన్స్ పట్ల అవగాహన వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎందుకు? ఒక సెంటెన్స్ యొక్క అవగాహన, సెంటెన్స్లో ఏం చెప్తున్నాడు అని తెలియనప్పుడు ఇక మనం ఎందుకు సెంటెన్స్ చదివి అనేది పాయింట్ ఇక్కడ. ఓకే, సో ఇవి చేయాల్సినటువంటి పాయింట్స్. మరి ఏం చేయకూడదు సార్, వాట్ ఆర్ ద డోన్స్ అని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, వాట్ నాట్ టు డూ అని తీసుకుంటే ఇక్కడ రాద్దాం రైట్ సైడ్లో. డోన్స్, వాట్ నాట్ టు డూ. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ నంబర్ 1 ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అంటా ఉంటాం.
What are these? Prepositional phrases. Prepositional phrases. What are the prepositional phrases? The phrase which starts with a preposition. In, on, at, by, with. Okay, so these are all called prepositional phrases. Where are you? I am in the classroom. In the classroom, prepositional phrase. So just like that. Next, conjunctional phrases. Commas part. Some information is given in the commas part. Comma, dot, 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 again comma. Again some information given in the brackets. Bracket, dot, 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 again closing the brackets. Some information is given in the hyphens part. Hyphen, dot, 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 again hyphen, close. So don't read these topics. Don't read these parts. Yes or no? Don't read these parts. You have to ignore them. Relative pronouns part also there. What are the relative pronouns in English? Double H forms, right? Who, whom, which, that, when, where. Whose also, we call them relative pronouns. Don't read those parts. And sometimes gerundial phrases, don't read them. ఇవన్నీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి వస్తున్నాయి ఇంగ్లీష్లో. మరి ఇవన్నీ ఎక్కడ వస్తాయి సార్ అంటే జస్ట్ దీస్ ఆల్ కమ్ బిట్వీన్ ద సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్. ఆ సబ్జెక్ట్కి వర్బ్కి మధ్యలో వస్తూ మిమ్మల్ని ఈ సబ్జెక్ట్ వర్బ్ ఏంటో అర్థం కాకుండా చేయడమే వాళ్ళ పని. జన్ లూజింగ్ ద ఎగ్జామ్ ఫైనల్లీ. సో అలాంటి ఇరకాటంలో మనం పడద్దు అంటే వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద పేపర్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, సో ఇవాళ సబ్జెక్ట్ అనేది ఇక్కడ విజయవాడలో ఉంటే వర్బ్ ఎక్కడో హైదరాబాద్లో ఉంటుంది. ఇంత డిస్టెన్స్ వీరిద్దరి మధ్యలో ఎప్పుడు గొడవ వీళ్ళిద్దరికి. సబ్జెక్ట్ ఇక్కడ ఉంటే వర్బ్ ఎక్కడ హైదరాబాద్లో ఉంటుంది. ఇంత డిస్టెన్స్. ఈ మధ్యలో ఎవరు వస్తున్నారంటే ఇగో వీళ్ళంతా వస్తున్నారు. ప్రిపోజిషనల్ ఫ్రేజు, కంజంక్షనల్ ఫ్రేజు, కామాస్ పార్ట్, హైఫన్స్ పార్ట్, బ్రాకెట్స్ పార్ట్, రిలేటివ్ ప్రొనౌన్స్, జెరండియల్ ఫ్రేజెస్, ఇంకేమైనా క్లాసెస్, ఇవన్నీ వస్తున్నాయి. మరి వీటిని ఇగ్నోర్ చేయాలి కదా, చదవద్దు కదా. అదే పని చేస్తున్నాం మనం అప్పుడు. సో ఈ విషయం తెలియక మనం చాలా ఇబ్బందిలో పడిపోతున్నాం ఎగ్జామ్స్ టైంలో కానీ అక్కడ ఇక్కడ ఎక్కడైనా జనరల్గా ఇంగ్లీష్ పరంగా. సో వన్స్ యు ఆర్ గుడ్ ఎట్ ఫైండింగ్ దీస్ థింగ్స్ దెన్ యు ఆర్ enough student for CGL. Enough, 100% is enough. So that's what we are focusing on these things today. Now let's start with the paper. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ యొక్క లైన్స్లో ఎక్కడ సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఎక్కడ ఉంది, ఇవన్నీ ఎక్కడ డూస్ ఉన్నాయి, డోంట్స్ ఉన్నాయి అని చూద్దాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్. అయితే బేసిక్ ఎలిమెంట్స్ అనేది కొంచెం అవసరం. ఇక్కడ చూడండి, ఫస్ట్ సెంటెన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్. యాజ్ అనేది నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ వాట్ ఈస్ దిస్ యాజ్ అంటే కంజంక్షన్ కదా. ఇక్కడ 3 పదాలు ఉంటాయి అంటే కొంచెం గ్రామటికల్ టచ్ కూడా ఉండాలి. గ్రామర్ తెలుసు అందరికి అఫ్ కోర్స్. మరి ఎక్కడ వాడుతున్నాడు, ఇక్కడ వాడుతున్నాడు. ఏంటి, యాజు, సిన్సు, బికాజ్. ఈ 3 అర్థాలు ఒకటే, ఏదని వచ్చు. ఎస్ అను, బికాస్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్, డ్యూ టు, ఓయింగ్ టు, సో అండ్ దేర్ ఫర్. మొత్తం ఎన్ని, 10. ఈ 10 కంజంక్షన్స్ ఒక ఫ్యామిలీ, ఒకే కుటుంబం. ఏదైనా ఇవ్వచ్చు. రేపు పొద్దున సిన్స్ ఇస్తాడు, చల్తా. బికాస్ ఇస్తాడు, చల్తా. ఆన్ అకౌంట్ ఆఫ్, డ్యూ టు, బికాస్ ఆఫ్, ఓయింగ్ టు. సో ఇవన్నిట్లో ఏది ఇచ్చినా కూడా ఓకే. కానీ అక్కడ క్లాసిఫికేషన్ ఉంది, అది మనం కంజంక్షన్ చాప్టర్లో వినాలి. సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్. అంటే ఈ కంజంక్షన్ బట్టే ఆ యొక్క సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అంటే ఆ సెంటెన్స్ యొక్క టైప్ మారిపోద్ది. అది కాంపౌండా, కాంప్లెక్సా, లేకపోతే సింపుల్ సెంటెన్సా, సరళ వాక్యము, సంయుక్త వాక్యము, మిశ్రమ వాక్యము. సరళంగా ఉంటే సింపుల్, దానికి కంజంక్షన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమన్నాడు, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్, సంక్లిష్ట వాక్యం అని చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. నా పాలసీ మేకర్స్ ప్రయారిటైజ్ యూనివర్సల్ యాక్సెస్ టు పోర్టబుల్ వాటర్. అక్కడ కామా ఇచ్చాడు చూడండి. ద డెత్ ఆఫ్ 3 persons లాస్ట్ వీక్ ఇన్ చెన్నై డ్యూ టు సస్పెక్టెడ్ కన్జంప్షన్ ఆఫ్ కంటామినేటెడ్ పైప్డ్ వాటర్ ఈజ్ ఎ రిమైండర్ దట్ కవరేజ్ ఈజ్ నాట్ ఓన్లీ ద ప్రాబ్లం. కవరేజ్ అంటే అందరికి ఏదో ఇచ్చినమన్నది అది ప్రాబ్లం కాదు. ఏంటి మరి ప్రాబ్లం? Even urban centers with a long history of piped supply are still not assured of potable water that is free from dangerous contamination. See, this is the sentence is completed. Full stop to full stop, one sentence is completed. మరి ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ యాజ్ అన్నట్టుగా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. యాజ్ అంటే ఏంటి? కంజంక్షన్ జాయినింగ్ ద 2 sentences. 2 వాక్యాలు అంటే ఒక సబ్జెక్టు, ఒక వర్బు, ఒక సబ్జెక్టు, ఒక వర్బు, సబ్జెక్టు వర్బు, సబ్జెక్టు వర్బు అంటే రెండు సెంటెన్సెస్ పక్కా ఉంటాయి. మరి ఆ సెంటెన్స్ ఉందో చూద్దాం. ఫస్ట్ వాట్ ఈస్ ద ఫస్ట్ సెంటెన్స్? ఇప్పుడు ఇది ఫస్ట్ సెంటెన్స్ కదా, ఆ కామా వరకు ఫస్ట్ సెంటెన్స్ అన్నట్టు. వాట్ ఈస్ ద ఫస్ట్ సెంటెన్స్? ఇగో పాలసీ మేకర్స్ అనేది సబ్జెక్ట్. ఇక్కడ చూడండి, సింగులరా ప్లూరలా? ప్లూరల్ కదా.
మేకర్స్, నాట్ మేకర్, మేకర్స్ అంటే విధానకర్తలు. పాలసీ మేకర్స్ అంటే ఎవరు? ఎమ్మెల్యేసే కదా స్టేట్లో అయితే. సెంట్రల్ అయితే ఎంపీస్. వీళ్ళంతా అక్కడ కూర్చొని ఏం చేస్తారు? పాలసీలు చేస్తూ ఉంటారు, చట్టాలు చేస్తూ ఉంటారు. సో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ ఎమ్మెల్యేస్, తమిళనాడులో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ గురించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? సో పాలసీ మేకర్స్ అంటే ప్లూరల్ కదా, శాసనకర్తలు ప్లూరల్. ఇది ఆ వర్బ్ ఏంటి? ప్రయారిటైజ్. చూడండి, ఇది వర్బ్ అండి. ఇక్కడ ఐజ్ అన్నాడుగా, అయితే ఇది వర్బ్. ప్రయారిటీ నౌన్, ప్రయారిటైజ్ వర్బ్. ప్రయారిటైజ్, ప్రయారిటైజ్ టు, ప్రయారిటైజ్ టు, ప్రయారిటైజింగ్, ప్రయారిటైజెస్. సీ దట్ 5 ఫార్మ్స్. ఇట్స్ ఎ వర్బ్. ప్లూరల్లో ఉంది కదా, ఎస్ఆర్ఎస్ ఫామ్ లేదుగా. ప్రయారిటైజ్ ఉంది కదా, అంటే ప్లూరల్ కదా. అంటే ప్రయారిటైజ్ దీనికి ప్రయారిటీ ఇస్తున్నారు, దానికన్నా దీనికి ప్రయారిటీ ఇస్తున్నారు. దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు వాళ్ళంట? అసెంబ్లీలో కూర్చొని దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు వాళ్ళు అంటే ఇక్కడ ఇచ్చాడు. ప్రయారిటైజ్ యూనివర్సల్ యాక్సెస్. యూనివర్సల్ అంటే అందరికీ చేరవేయడం. మనం యూనివర్సల్ అంటాం అంటే ప్రపంచం అంతా చేరవేయడం. ప్రపంచం కాదు, తమిళనాడులో చేరవేసుకో ఫస్ట్ అని చెప్తున్నాడు. ఓకే, చేసుకుంటాడు. సో పాలసీ మేకర్స్ ప్రయారిటైజ్ యూనివర్సల్ యాక్సెస్. అందరికీ ఒక యాక్సెస్ మీన్స్ ఒక ఫెసిలిటీ. ఏం ఫెసిలిటీ? టు పోర్టబుల్ వాటర్. పోర్టబుల్ అంటే డ్రింకింగ్ వాటర్. సంథింగ్ ఈజ్ పోర్టబుల్ అంటే దట్ యూ కెన్ డ్రింక్. అది వొకాబులరీ మనకు ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. ఇది 1 word సబ్స్టిట్యూషన్లో. సంథింగ్ దట్ కెన్ బి డ్రంక్, పోర్టబుల్ అని చెప్పాలి. సంథింగ్ దట్ కెన్ బి ఈటెన్, ఎడిబుల్ అని చెప్పాలి. సో ఇలా ఒక వొకాబులరీ పదం వచ్చింది చూడండి ఇక్కడ. పోర్టబుల్ వాటర్ అంటే డ్రింకేబుల్ వాటర్, తాగగలిగిన నీరు. తాగంది కూడా ఉంటుంది కదా, సముద్రం నీళ్ళు తాగుతామా? లేదే. డీజిల్ తాగుతామా? పెట్రోల్ తాగుతామా? లేదే. నీళ్ళే తాగుతాం. దాన్ని తాగే వాటిని ఏవైనా సరే ఏమంటారు అంటే ఇంగ్లీష్లో పోర్టబుల్ అంటాం. థమ్స్అప్ తాగుతారు, పెప్సీ, కోకోకోలా, దీస్ ఆర్ ఆల్ వాట్? పోర్టబుల్ డ్రింక్స్. ఇలా. సో కాబట్టి ఇప్పుడు అక్కడ మీకు వొకాబులరీ పదం వచ్చింది. ఇక్కడ వొకాబులరీ వచ్చిందని కోసం మనం ఇట్లా అండర్లైన్ చేద్దాం. ఇది వొకాబులరీ వర్డ్ వచ్చింది, పోర్టబుల్ వాటర్. సో తమిళనాడు గవర్నమెంట్ ఏం పెట్టుకుందంట? పాలసీ మేకర్స్ ప్రయారిటైజ్ యూనివర్సల్ యాక్సెస్ టు పోర్టబుల్ వాటర్. అందరికీ తాగగలిగిన నీరు ఇవ్వాలనే ఒక విషయాన్ని వాళ్ళు ప్రయారిటీలో పెట్టుకున్నారంట. అందరికీ తాగగలిగిన నీరు ఇవ్వాలి. ఇవ్వండి, చాలా మంచిది. మరి ఇవ్వడంతో పాటు ఎలా ఇస్తున్నాం అనేది కూడా పాయింటే కదా. నువ్వు కంటామినేటెడ్ వాటర్ ఇస్తే దానివల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అంతకుముందు అది హూచ్ ట్రాజెడీ, లిక్కర్ దాడిలో 20-30 మంది పోయారు తమిళనాడులోనే. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ వల్ల ఇంకొంతమంది పోయారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ స్టేట్స్లలో అనేది క్వశ్చన్ మార్క్. సో ఇది ఇప్పుడు క్లియర్ కదా. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? పాలసీ మేకర్స్. వర్బ్ ఏంటి? ప్రయారిటైజ్. అయిపోయింది సెంటెన్స్ కథ. రెండే చూసుకోవాలి, సబ్జెక్టు వర్బ్. పాలసీ మేకర్స్ ప్రయారిటైజ్. ఏం ప్రయారిటీ చేశారు? యూనివర్సల్ యాక్సెస్. దేనికి? టు పోర్టబుల్ వాటర్. ఓకే, మంచి అందరికీ తాగునీరు అందిద్దామనే ఒక సంకల్పాన్ని వాళ్ళు పెట్టుకున్నారట, ప్రయారిటీలో పెట్టుకున్నారు. ఫస్ట్ వాటర్ ఇవ్వాలి, ఇవ్వండి, మంచిది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి ఇక్కడ? ద డెత్. చూడండి, సబ్జెక్ట్ ఏంటి? ద డెత్. దా అంటే అర్థమైంది, మనం ఆల్రెడీ మాట్లాడుకోండి. దా అంటే అర్థమైంది ఈ మరణం. ద డెత్ మీన్స్ ఈ మరణం. ఏ మరణం అంటే చెప్తారు ఇక్కడ మనకు. దీనివల్ల ప్రాణాలు కోల్పోయారని చెప్పారు కదా, డెత్ బై కంటామినేషన్. థర్డ్ డెత్ అంటే ఈ మరణం. దెన్ వర్డ్స్ అబౌవ్. చూడండి, ద డెత్ ఆఫ్. ఇక్కడ ఆఫ్ అన్నాడు. వాట్ ఈస్ ఆఫ్? ప్రిపోజిషన్ కదా. ప్రిపోజిషన్ ప్రైజెస్ ని మనము రెడ్డింగ్ లో పెడదాం. చదవద్దు కదా, అందుకే మనం రెడ్డింగ్ లో పెడదాం దీన్ని. ఇగో రెడ్డింగ్ లో పెడుతున్నా. సో ద డెత్ ఆఫ్ 3 persons. ఎంతమంది? 3 చనిపోయారు. ఎప్పుడు? లాస్ట్ వీక్. ఎక్కడ? ఇన్ చెన్నై. ఎందుకు? డ్యూ టు సస్పెక్టెడ్ కన్సంప్షన్. ఏమిటా కన్సంప్షన్? ఆఫ్ కంటామినేటెడ్ పైప్డ్ వాటర్. ఓహో, ఇదంతా ఫ్రేజ్ చూసారా? ఎన్ని ఫ్రేజులు వచ్చాయి? 4 ఫ్రేజులు వచ్చాయి, 5 ఫ్రేజులు వచ్చాయి. ఇవన్నీ హోల్లో పెట్టుకోవాలి, చదవద్దు. ఎలా చదవాలి ఇప్పుడు? ద డెత్. వర్బ్ ఏంటి ఇక్కడ? ఈజ్ అ రిమైండర్. చూడండి, వాట్ ఈస్ సబ్జెక్ట్? ద డెత్. వర్బ్ ఏంటి? ఈజ్. చూసారా? ఇగో ఇది వర్బ్. డెత్ అంటే సింగులర్, వర్బ్ అంటే కూడా సింగులర్. మనకి ప్లూరల్లో కూడా ఉంది. డెత్స్ ఆర్ అనాలే. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో వస్తుంది మీకు ఇది. డెత్స్ ఆర్ మరణాలు, మరణము. డెత్ ఈజ్. క్లియర్ కదా? సో ద డెత్ ఈజ్ అ రిమైండర్. అయిపోయింది సెంటెన్స్. ద డెత్ ఈజ్ ఎ రిమైండర్ అంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తుంది. ఏం గుర్తు చేస్తుంది అన్నప్పుడు మరి ఎక్స్టెన్షన్ చదువుకోవాలి. ఈ యొక్క రిలేటివ్ ప్రొనౌన్ని మనము ఇదే కలర్లో పెడదాంలే. ఇగో ఇప్పుడు ఇదేంటి? రిలేటివ్ ప్రొనౌన్. మళ్ళీ ఇది హోల్లో పెట్టుకోవాలి. అంటే ఐ మీన్ టు సే దట్ ఐ పుట్ ఇన్ ద రెడింగ్. ఓకేనా? చదవద్దు కాబట్టి రెడింగ్లో పెడదాం. ఐ పుట్ ఇన్ ద రెడింగ్. ఓకే, సో ఎక్కడి వరకు? ఇదంతా మరి ఇక్కడ ఫుల్ స్టాప్ వరకు ఉంది కదా. ఇగో ఈ ఫుల్ స్టాప్ వరకు కూడా ఇదంతా ఫ్రేజ్లో ఇచ్చాడు. అది మెయిన్ సెంటెన్స్ కాదు, అది హోల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా చదవాలి చూడండి.
పాలసీ మేకర్స్ ప్రయారిటైజ్ యూనివర్సల్ యాక్సెస్ టు పోర్టబుల్ వాటర్, దట్ డెత్ ఈస్ ఏ రిమెంబర్. ఈ మరణం అనేది ఒక గుర్తులాగా మారిపోయింది, అందరికీ ఒక రిమైండింగ్ ఇచ్చేసింది, బాగా ఆలోచించండి అని ఒక విషయం చెప్పేసింది. ఈ మరణము ఏ మరణము? ఆఫ్ 3 persons బ్రాకెట్స్, ఎప్పుడు? లాస్ట్ వీక్ బ్రాకెట్స్, ఎక్కడ? ఇన్ చెన్నై బ్రాకెట్స్, ఎందుకు? డ్యూ టు సస్పెక్టెడ్ అంటే డౌట్ఫుల్ కదా, డ్యూ టు సస్పెక్టెడ్ కన్సంప్షన్ అంటే తీసుకున్నది, కన్సంప్షన్ అంటే ఆరగించడం, తీసుకోవడం. ఏం తీసుకున్నారు? ఆఫ్ కంటామినేటెడ్ పైప్డ్ వాటర్, ఆ పైపులో వచ్చేటువంటి ఆ వాటర్ కాస్త పొల్యూట్ అయిపోయిందంట, కాస్త మొత్తం కాలుష్యం అయిపోయిన నీళ్ళు తాగారంట వాళ్ళు. సో ఇప్పుడు మరణం సంభవించింది. ఎంతమంది అంటే 3 చనిపోయారు ఆ ఇన్సిడెంట్లో. సో ద డెత్ ఈజ్ ఎ రిమైండర్, అది ఒక గుర్తు, అది రిమైండ్ చేస్తుంది, మనకు గుర్తు చేస్తుంది. రిమైండర్ పక్కన ఏమి ఇచ్చాడు? దట్ ఇచ్చాడు. అంటే దట్ అంటే ఏంటి ఇక్కడ? అఫ్ కోర్స్ ఇప్పుడు కంజంక్షన్ లాగా తీసుకుంటాం, ఎందుకంటే మళ్ళీ సబ్జెక్ట్ వర్బ్ స్టార్ట్ అయింది కాబట్టి అది కంజంక్షన్ లాగా పనిచేస్తుంది. మీకు ఒకవేళ ఈ కవరేజ్ లేకపోతే అది రిలేటివ్ ప్రొనౌన్ అయ్యేది. ఇప్పుడు ఈ కవరేజ్ మళ్ళీ సబ్జెక్ట్ లాగా యాక్ట్ చేస్తుంది చూడండి. కవరేజ్, దట్ కవరేజ్ ఈజ్ నాట్ ఓన్లీ ద ప్రాబ్లం, అంటే ఇదే ప్రాబ్లం కాదు, అంటే కవరేజ్ కూడా ప్రాబ్లం ఉంది అన్నట్లు లెక్క. తమిళనాడులో వాళ్ళు ఏదైతే ప్రయారిటీ పెట్టుకున్నారో పాలసీ మేకర్స్, ఎమ్మెల్యేలు ఎలక్షన్ల ముందు ఏమంటారు? మేము అందరికీ వాటర్ ఇస్తామంటారు, మేము ప్రతి ఇంటికి నల్ల నీళ్లు అందజేస్తామంటారు. గెలిచిన తర్వాత కథం, అది జరిగింది ఇక్కడ. సో ఏమంటున్నాడు? ద కవరేజ్ ఈజ్ నాట్ ఓన్లీ ద ప్రాబ్లం, అంటే ఇక్కడ అంటే అందరికీ మేము కవర్ చేస్తాం, వాటర్ ఇస్తామని అన్నాడు, ఏదైతే అన్నాడో అదే ప్రాబ్లం కాదు, ఇంకా ఉన్నాయంట. ఏంటి? ఇగో కోలంలో చెప్తున్నాడు. ఈవెన్ అర్బన్ సిటీస్, ఇప్పుడు సబ్జెక్ట్ వర్బ్ క్లియర్ కదా, ఇది మళ్ళీ సబ్జెక్టు, ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనుకోవాలి సార్, అది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఓకే, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎక్కడ రాశాడు అంటే మళ్ళీ ఎక్స్ట్రా కంజంక్షన్లో రాశాడు ఇక్కడ, కాబట్టి హోల్లో పెట్టుకోవాలి. అది మెయిన్ కంటెంట్ కాదు, కానీ చదవాల్సిన బాధ్యత మనది. మన బాధ్యత ఏంది? ఒక సబ్జెక్టు ఒక వర్బు, ఇగో రెండవ సబ్జెక్టు రెండవ వర్బు, అయిపోయింది సెంటెన్స్. కానీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చదవాల్సిన బాధ్యత మనదే. ఏం ఇన్ఫర్మేషన్ అది? దట్ కవరేజ్ ఈజ్ నాట్ ఓన్లీ ద ప్రాబ్లం, కవరేజ్ అనేది ప్రాబ్లం కాదు, ఇంకా వేరే కూడా ఉంది. ఏమిటా ప్రాబ్లం అంటే చూడండి ఇక్కడ, అర్బన్ సెంటర్స్, ఇది మళ్ళీ సబ్జెక్ట్. ఇప్పుడు అర్బన్ సెంటర్స్ పక్కన మళ్ళీ ఏమి ఇచ్చాడు? విత్ ఇచ్చాడు. సో వాట్ ఇస్ దిస్ విత్? రిలేటివ్ ప్రొనౌన్ విత్ ఏ లాంగ్ హిస్టరీ ఆఫ్ పైప్డ్ సప్లై. సరే, పల్లెటూళ్ళలో నీళ్లు రావట్లేదు అంటే పైప్ కనెక్షన్ లేదు, కవరేజ్ లేదు అని అనుకోవచ్చు. ఓకే, చల్తా, పల్లెటూళ్ళలో వాళ్ళకి బావులు ఉంటే వాళ్ళు ఏదో జీవనం సాగిస్తారు. మరి అర్బన్లో ఖచ్చితంగా పైప్డ్ వాటర్ కావాలి. సో మరి విత్ ఏ లాంగ్ హిస్టరీ ఆఫ్ పైప్డ్ సప్లై. మరి పట్టణాల్లో అంటే ఎంతో కాలంగా వాళ్ళు పైపుల ద్వారా నీళ్లు అందిస్తున్నారు. ఓకే, మంచిది. సో అది చెప్తున్నాడు. అర్బన్ సెంటర్స్ ఆర్ స్టిల్ నాట్, ఇగో మళ్ళీ వర్బ్ ఏంటి ఇక్కడ? ఇది వర్బ్. ఆర్ స్టిల్ నాట్ అష్యూర్డ్, ఇక్కడ యాక్టివా ప్యాసివా? ప్యాసివ్. ఆర్ నాట్ అష్యూర్డ్, హామీ ఇవ్వబడలేదు ఇప్పటికి కూడా వాళ్ళకి. స్టిల్ అంటే అప్ తక్, ఇప్పటి వరకు. సో అర్బన్ సెంటర్స్ ఆర్ నాట్ అష్యూర్డ్ ఆఫ్ వాట్? పోర్టబుల్ వాటర్. ఇగో చూడండి, ఇది ఆబ్జెక్ట్, మళ్ళీ ఇది ఆబ్జెక్ట్. ఆర్ నాట్ అష్యూర్డ్ ఆఫ్ పోర్టబుల్ వాటర్, సెంటెన్స్ అయిపోయింది. మళ్ళీ అంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళకు తాగడానికి వాళ్ళకి 100% వాళ్ళకి ఒక ప్రామిస్ అనేది చేయబడదు. అష్యూర్ మీన్స్ హామీ ఇవ్వడం, టు మేక్ ష్యూర్. అష్యూర్ వాళ్ళకి ఎన్ష్యూర్ అన్న ఒక పదం కూడా తీసుకుంటాం. 2-3 పదాలు వస్తాయి, అష్యూరెన్స్, ఇన్సూరెన్స్, అన్ని అర్థాలు ఒకటి, హామీ ఇవ్వడం అని మీనింగ్ వస్తుంది. మరి పట్టణ ప్రాంతాల వాళ్ళకి ఇప్పటికి కూడా తాగునీరు మేము అందిస్తామని హామీ ఇవ్వబడలేదంట వాళ్ళకి. స్టిల్ ఈవెన్ టుడే. ఇది ఇంకొక సెంటెన్స్ అయిపోయింది. ఇప్పుడు పోర్టబుల్ వాటర్ పక్కన ఏమి ఇచ్చాడు? దట్ ఇచ్చాడు. సో ఈ దట్ని ఏమందామంటే మనం ఇప్పుడు ఆర్పి అని చెప్పాలి, రిలేటివ్ ప్రొనౌన్ అని చెప్పాలి. సో ఎందుకు రిలేటివ్? మరి అక్కడ దట్టనేమో కంజంక్షన్ అన్నాము, ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ అంటున్నాం. కారణం ఏంటి? దట్ పక్కన ఏముంది? ఇమీడియట్ గా సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ వర్బ్ స్టార్ట్ అయింది కాబట్టి అది కంజంక్షన్. ఇంకో సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అది కంజంక్షన్. మరి ఇక్కడ ఇంకొక సెంటెన్స్ కాదు, ఈ పోర్టబుల్ వాటర్ గురించి ఏమో చెప్పాలనుకుంటున్నాడు రైటరు. అందుకే ఇగో దట్ అంటే దట్ అనే ఒక రిలేటివ్ ప్రొనౌన్ పెట్టి దాని పక్కన డైరెక్ట్ గా వర్బ్ రాశాడు. చూడండి ఇక్కడ, పోర్టబుల్ వాటర్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ డేంజరస్ కంటామినేషన్. అంటే వాళ్ళకి ఏదైతే ఆర్ నాట్ స్టిల్ అష్యూర్డ్ ఆఫ్ పోర్టబుల్ వాటర్, దట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ డేంజరస్ కంటామినేషన్. అది మేము అందించేటువంటి పైపుడ్ వాటర్ ఖచ్చితంగా 100% ఎలాంటి పొల్యూషన్ ఉండదు అనే హామీ మాత్రం ఇవ్వలేకపోతున్నారు. అది ఇప్పటికి కూడా అందులో పొల్యూటెంట్స్ ఎక్కడో వస్తూనే ఉన్నాయి అని వారి యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఏమంటాడు? ఆర్ నాట్ స్టిల్ అష్యూర్డ్ ఆఫ్ పోర్టబుల్ వాటర్ దట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ డేంజరస్ కంటామినేషన్. ప్రమాదకరమైనటువంటి పొల్యూషన్ ఆ వాటర్లో ఉంటుంది. మరి హామీ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.
పాత పైపులు వీకేసి కొత్త పైపులు పెట్టచ్చు కదా, ప్రభుత్వం డబ్బు వస్తుంది కదా, ఏం చేస్తున్నారు మీరంతా అని డైరెక్ట్గా రైటర్ అడుగుతున్నాడు. సో ఇది పాయింట్, మీకు అర్థమైందా? ఫస్ట్ లైన్ మనం చదివింది ఒకటే లైన్ ఇప్పటి వరకు. చూడండి ఎన్ని లైన్స్, 1 2 3 4, ఆల్మోస్ట్ 4 లైన్ల స్పేసు ఒక సెంటెన్స్గా భావించాలి. మిగతా అంతా కూడా ఫ్రేజెస్, రిలేటివ్ ప్రొనౌన్స్, కంజంక్షనల్ ఫ్రేజెస్, దట్స్ ఆల్. సో ఇలా చదువుకోవాలి. ఫస్ట్ సెంటెన్స్ అయిపోయింది కదా, క్లియర్ కదా. నౌ లెట్స్ ఎంటర్ ద సెకండ్ సెంటెన్స్. సో ద ఇన్సిడెంట్, మళ్ళీ సెంటెన్స్ చదువుతున్నాను, లెట్స్ రీడ్. ద ఇన్సిడెంట్ విచ్ ఇన్వాల్వ్డ్ డ్రింకింగ్ వాటర్ సప్లైడ్ త్రూ ద స్టేట్ ఏజెన్సీ ఇన్ సబర్బన్ Pallavaram also sent 34 people to hospital with complaints of diarrhea. ఇగో ఫుల్ స్టాప్, ఇంకో సెంటెన్స్ అయిపోయింది. నౌ లెట్స్ రీడ్ విత్ ద సెంటెన్స్. ఇక్కడ సబ్జెక్ట్ నుంచి చదువుదాం. ఇగో ద ఇన్సిడెంట్, ఇది సబ్జెక్ట్ కదా. ద ఇన్సిడెంట్ అంటే ఈ సంఘటన. ఇప్పుడు మనం ఆడుకున్నాం కదా, 3 ప్రాణాలు కోల్పోయారని కంటామినేషన్ వల్ల. ఈ సంఘటన, ద ఇన్సిడెంట్ వర్బ్ ఏంటి? ద ఇన్సిడెంట్ పక్కనే ఏమి ఇచ్చాడు, ఇగో చూడండి, మోరోవర్ కామా స్పాట్ ఇచ్చాడు, ఇగో కామా స్పాట్ ఇచ్చాడు. అండ్ ఇంకొక మాట చెప్పుకోవాలంటే రిలేటివ్ ప్రొనౌన్, ఈ కామా స్పాట్ యొక్క భాగం ఎందులో రాశాడంటే రిలేటివ్ ప్రొనౌన్ భాగంలో రాశాడు. చూడండి ఇగో ఈ భాగం ఎందులో రాశాడు, రిలేటివ్ ప్రొనౌన్లో రాశాడు. ఇగో ఇక్కడి వరకు. అంటే ఈ ఇన్సిడెంట్ గురించి ఇంకొంచెం ఏదో చెప్పడానికి రైటర్ ప్రయత్నం చేస్తున్నాడు. దీని గురించి ఇంకొంచెం ఏదో చెప్పడానికి రైటర్ ప్రయత్నం చేస్తున్నాడు. దట్స్ వాట్ ద క్లారిటీ. ద ఇన్సిడెంట్, ఇక డైరెక్ట్ నేను వర్బ్ వెళ్ళిపోతా, నేను మధ్యలో చదువుకోవాల్సిన అవసరం నాకు లేదు, కాకపోతే చదువుతా కొంచెం అయిన తర్వాత. ఫస్ట్ వర్బ్కి వెళ్ళిపోతా. ద ఇన్సిడెంట్ ఆల్సో సెంట్, చూసారా, ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ ద వర్బ్ రైట్ నౌ? వర్బ్ ఏంటి? ఆల్సో సెంట్. ఇగో ఇది వర్బ్. ద ఇన్సిడెంట్ సెంట్, పంపించింది. సెండ్, సెంట్, సెంట్, సెండింగ్, సెండ్స్. రెండింగ్, రెండ్స్, అలా V2 ఆఫ్ సెండ్, పాస్ట్ టెన్స్. ఇది V2గా భావించాలి మనం ఇప్పుడు. ద ఇన్సిడెంట్ సెంట్ 34 పీపుల్ టు హాస్పిటల్. 3 ప్రాణాలు కోల్పోవడమే కాకుండా 34 మంది ఆల్రెడీ హాస్పిటల్లో పడేసిందంట, పంపించింది ఈ సంఘటన. విత్ కంప్లైంట్స్ ఆఫ్ డయేరియా. మరి హాస్పిటల్ ఎందుకు పడ్డారు వాళ్ళంతా? డయేరియా. స్పెల్లింగ్ చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. DIARRHOEA. ఇగో ఈ స్పెల్లింగ్ ఇంపార్టెంట్. అయిపోయింది. ఇదేంటి? ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఎక్కడ నుంచి ఎక్కడి వరకు? ఈ విత్ నుంచి డయేరియా వరకు ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇది హోల్లో పెట్టుకుంటాం. మళ్ళీ వాళ్ళు ఎందుకు హాస్పిటల్లో పడ్డారు, కారణం ఏంటి అంటే డయేరియా. ఎందుకంటే కొంచెం ప్రాపర్ వాటర్ తాగకపోతే డయేరియా వస్తుంది. సో దానివల్ల హాస్పిటల్లో పడ్డారంట. తమిళనాడులో జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. అంతకుముందు లిక్కర్ ట్రాజెడీ కూడా 34 మంది ప్రాణాలు కోల్పోయారు డైరెక్ట్గా. కంటామినేటెడ్ ఆల్కహాల్ తాగేసి అప్పుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఇదో సంఘటన. సో ఇది కథ. సో కాబట్టి ద ఇన్సిడెంట్ ఆల్సో సెంట్ 34 పీపుల్ టు హాస్పిటల్. ఎందుకు పంపించింది హాస్పిటల్ అంటే డయేరియా కారణం వల్ల. అయిపోయింది సెంటెన్స్. ఇప్పుడు ఇన్సిడెంట్ పక్కన ఏమి ఇచ్చాడు అంటే మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో ఇన్సిడెంట్ విచ్ ఇన్వాల్వ్డ్ డ్రింకింగ్ వాటర్. అంటే ఈ సంఘటన ఎక్కడ జరిగింది కొంచెం ఇట్లా ఇస్తాడు. ఎందుకు ఇస్తాడో తెలియదు, ఆల్రెడీ సంఘటన మాకు అర్థమైంది. కాకపోతే కొత్తగా చదివే వాళ్ళ క్లారిటీ దొరకాలని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇలా రిలేటివ్ ప్రొనౌన్లో ఇస్తూ ఉంటాడు. సో విచ్ ఇన్వాల్వ్డ్ డ్రింకింగ్ వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్. ఇది ఎలా సప్లై చేశారంట? సప్లైడ్ త్రూ ద స్టేట్ ఏజెన్సీ. అంటే ఆ రాష్ట్ర సంస్థ, వాటర్ బోర్డు ఉంటుంది కదా, అలా ఆ వాటర్ బోర్డు పంపించినటువంటి ఆ వాటర్లో ఈ సంఘటన జరిగిందంట. ఎక్కడ మరి? సబర్బన్ అంటే కొంచెం పల్లెటూరు ప్రాంతం లాంటి. అర్బన్ అంటే సిటీ కదా, దానికన్నా కొంచెం రెండవ టైర్ 2 సిటీ అన్నట్టుగా. టైర్ 3 సిటీ, టైర్ 1 చెన్నై కాదు, ఆ పక్కన. సో దాని పేరు కూడా ఇచ్చారు. ఆ ఊరు పేరు ఏంటంటే పల్లవరం. పల్లవరం అనే ఊరిలో ఈ సంఘటన జరిగిందంట. ఇది కథ. సబ్జెక్ట్ ఏంటి? ద ఇన్సిడెంట్. వర్బ్ ఏంటి? సెంట్. అంతే. సెంట్ ఎక్కడికి పంపించింది? బస్ స్టేషన్కా, రైల్వే స్టేషన్కా? కాదు సార్, హాస్పిటల్కి. అవునా? ఎందుకు పంపించింది? ఓహో ఎందుకు సార్, ఫీవర్ వచ్చిందా? కాదు సార్, డయేరియా వచ్చింది. ఎందుకు వచ్చింది డయేరియా అంటే కొంచెం కంటామినేటెడ్ వాటర్ తాగారు కాబట్టి. ఇది కథ. ఇలా చదువుకోవాలి. క్లియర్? 2 సెంటెన్స్లు అయిపోయినాయి. 3వ సెంటెన్స్. సో లెట్స్ రీడ్ హియర్. ద laboratory test reports of local water samples are yet to be made public and it may be too early to blame the agency. ఈ హిందూ పేపర్ అయినా కొంచెం వత్తాసు వలుపుతారు అప్పుడప్పుడు. ఈయన కొంచెం ప్రజల ప్రాణాలు పోయినా కూడా ఈయన కొంచెం ఎట్లుంటాడంటే కొంచెం వామపక్ష భావాలు ఎక్కువ ఉంటాయి ఈయన దగ్గర. ఓకేనా? సరే, అది రాశాడు ఇక్కడ. ఓకే, లెట్స్ టేక్ అప్ ద సబ్జెక్ట్. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ద laboratory test reports. మరి శాంపుల్స్ పంపిస్తారు కదా, ఆ డెత్ జరిగినటువంటి వారి నుంచి
శాంపుల్స్ తీసుకొని ల్యాబొరేటరీకి పంపిస్తారు కదా, ఆ రిపోర్ట్స్ ఇగో సింగులరా ప్లూరలా, ద ల్యాబొరేటరీ టెస్ట్ రిపోర్ట్స్ ప్లూరల్. దెన్ వాట్ ఇస్ అ వర్బ్? ఇగో వర్బ్ అనేది ఇది, ఆర్ యెట్ టు బి మేడ్ పబ్లిక్. ఇగో ఇది మెయిన్ వర్బ్ ఇదండి. రిపోర్ట్స్ అంటే ప్లూరల్ కదా, ఇగో ఆర్ అంటే ప్లూరల్. ఇవి ఏ రిపోర్ట్స్ అంటే మధ్యలో ఇచ్చాడు, ఇగో అది మనం రీడింగ్లో చదువుతూ ఉంటాం. ఆఫ్ లోకల్ వాటర్ శాంపిల్స్. లోకల్ వాటర్ శాంపిల్స్ ఉంటాయి కదా, అచ్చా ఇక్కడ నుంచి శాంపుల్ తీసుకున్నారు, వాళ్ళ నుంచి కాదు, ఓకే ఐఎమ్ సారీ. లోకల్ వాటర్ శాంపుల్స్, మరి పైపుడు నీళ్ళు ఉంటాయి కదా, శాంపుల్స్ పంపించారంట ల్యాబొరేటరీకి, ల్యాబ్కి పంపించారు. సో ఆ రిపోర్ట్ ఇంకా పబ్లిక్ చేయలేదు, ఆర్ యెట్ టు బి మేడ్ పబ్లిక్, రిటన్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. చేయబడాలి, ఇంకా చేయలే. మరి ఒక్కసారి రిపోర్ట్స్ బయటకు వస్తే మరి అసలు ఎందుకు జరిగింది ఈ సంఘటన? వాటర్ నిజంగానే వాటర్ పొల్యూట్ అయిందా, లేకపోతే వీళ్ళు ఏమైనా చేశారా, లేకపోతే అక్కడ లోకల్లా అనేది ఇంకా బయటపడాల్సి ఉంది. ఆర్ యెట్ టు బి మేడ్, నాట్ యెట్ రివీల్డ్, ఇట్ ఈస్ టు బి రివీల్డ్. సో ఇది అయిపోయింది సెంటెన్స్. ఒక సెంటెన్స్ ఏంటి? ద ల్యాబొరేటరీ టెస్ట్ రిపోర్ట్స్ ఆర్ యెట్ టు బి మేడ్ పబ్లిక్. ప్రజల్లో బయట పెట్టాలి, ఇంకా స్టిల్ ఇట్ ఈస్ అండర్ ప్రైవేట్, పబ్లిక్లో పెట్టాలి, కాబట్టి వెయిట్ చేద్దాం. ఏం రిపోర్ట్స్ ఇవి అంటే ఆఫ్ లోకల్ వాటర్ శాంపిల్స్, అది ప్రేజ్, ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఆఫ్ అన్నాడు కాబట్టి ప్రిపోజిషనల్ ఫ్రేజ్ హోల్లో పెట్టుకోండి, అది చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మళ్ళీ చూడండి, మళ్ళీ ఎండ్ అన్నాడు కదా, ఈ ఎండ్ ఏమంటామండి? ఎండ్ అంటే కంజంక్షన్ కదా, ఎండ్ అంటే కంజంక్షన్ కదా. సో మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ అంటే ఇట్. ఇగో ఇట్ అనేది సబ్జెక్ట్. ఇట్ అంటే ఇక్కడ ఏదో అని కాదు, ఇది అంటాం కదా, ఈ విషయం అంటాం కదా, అది. సో ఇట్ మే బి, ఇగో వర్బ్ ఏంటి మళ్ళీ? మేబీ అంటే పాసిబిలిటీ, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, 50-50. కెన్ బి అంటే 100%, మస్ట్ బి అంటే 100%, మైట్ బి అంటే 0%, మరి మేబీ అంటే 50%, అవ్వచ్చు అవ్వకపోవచ్చు అలా. సో ఇట్ మే బి టూ ఎర్లీ టు బ్లేమ్ ద ఏజెన్సీ. అంటే ఇప్పుడు చూడండి, TOO ఫాలోస్ టు కదా, ఇట్ మే బి టూ ఎర్లీ టు బ్లేమ్ ద ఏజెన్సీ అంటే ఇప్పుడే ఆ వాటర్ బాడీని మనం బ్లేమ్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. రిపోర్ట్స్ బయటపడ్డ తర్వాత బ్లేమ్ చేస్తే పద్ధతి అని అంటున్నాడు రైటర్. వాటర్ దాగి చనిపోయారా బాబు అని ఏడుస్తూ ఉంటే ఈయన ఏమంటున్నాడు? టూ ఎర్లీ టు బ్లేమ్ ద ఏజెన్సీ అంటున్నాడు. బ్లేమ్ చేయకపోతే ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలా అని ఇక్కడ మనం ఆలోచించాలి. ఇది పాయింట్. సో కాబట్టి ఇప్పుడు ఏమంటాము? ఇట్ మే బి టూ ఎర్లీ టు బ్లేమ్ అంటే ఇది చాలా తొందరగా మనం బ్లేమ్ చేస్తున్నాం. తొందరగా కాదు, ఆల్రెడీ వాళ్ళు బాగా పనిచేస్తే మనం ఎందుకు బ్లేమ్ చేస్తాం కదా, ఇది పాయింట్. సో ఇట్ మే బి టూ ఎర్లీ టు బ్లేమ్ ద ఏజెన్సీ. టూ ఎర్లీ అంటే చాలా తొందర పడుతున్నాం మనం అంటున్నాడు. లేదు తొందరగా కాదు, కరెక్టే ఉందని నేను అంటున్నా. ఇది పాయింట్. సో కాబట్టి ఇప్పుడు చూడండి, మొత్తం ఎన్ని సెంటెన్స్లు అయినాయి? కేవలం 3 వాక్యాలు మాత్రమే ఇప్పుడు ఎవరు చదివాం. ఈ ఫస్ట్ ప్యాసేజ్లో జస్ట్ వీ హావ్ రెడ్ ఓన్లీ 3 sentences, proper sentences. So like this we have to find out the subject and verb agreement. It's clear? Now let us enter the next passage. Now it is the another passage in that only. Let's read with the starting. So nonetheless అంటే తెలుసు కదా, మళ్ళీ కంజంక్షన్. చూడండి, కంజంక్షన్ పని ఉంటుంది చాలా ఎప్పుడు కూడా. Nonetheless, nevertheless, notwithstanding, in spite of, despite, yet, but, still, however, though, although, even though, మొత్తం 12 ఉంటాయి ఇక్కడ. వీళ్ళంతా ఒకటే ఫ్యామిలీ. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ చెప్పాలన్నప్పుడు ఈ పిక్చర్ మనం పట్టుకొస్తాం. అయినప్పటికీ అంటాంగా, అదే నాన్దిలెస్ అంటే. ఇలా అయినప్పటికీ, ఎలా అయినప్పటికీ, ఇగో చదువు. ద రిమార్క్స్ ఆఫ్ స్టేట్ మినిస్టర్ TM అంబరాసన్ accusing the affected people of not maintaining hygiene in their surroundings come across as insensitive and irresponsible. Sentence is finished. Now tell me what is subject. Now the subject is the remarks. Da ante cheppam kada, remarks ante statements. Kasta negative కాంటెక్స్ట్లో ఈ పదాన్ని వాడతాం. రిమార్క్స్ అంటే వ్యాఖ్యలు చేయడం, ఒకరిని ఉద్దేశించి వాక్యాలు చేయడాన్ని మనం రిమార్క్స్ అంటాం ఇంగ్లీష్లో. అంటే అతను చేసినటువంటి వ్యాఖ్యలు, వీరిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు అని మీనింగ్ వస్తుంది. ఇది సబ్జెక్ట్ కదా, మరి వర్బ్ ఏది? వాట్ ఇస్ అ వర్బ్ రైట్ నౌ అంటే వర్బ్ అనేది చూడండి, ఇది ఇగో కమ్ అక్రాస్ అనేది వర్బ్. ఇది స్టాండర్డ్ మనం ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కూడా తీసుకుంటాం దీన్ని. కొన్నిసార్లు మనం దీన్ని ఫ్రేజల్ వర్బ్గా కూడా మనం తీసుకుంటాం. కమ్ అక్రాస్ అంటే జస్ట్ లైక్ అలా అతను చేసినటువంటి వాక్యాలు అలా రావడం. జస్ట్ లైక్ మీట్ ఆర్ ఫైండ్ బై ఛాన్స్ అంటాం కమ్ అక్రాస్ అంటే. ఇప్పుడు సింగులరా ప్లూరలా? ప్లూరల్ కదా.
కమ్, కేమ్, కమ్, కమింగ్, కమ్స్. ఎస్ఆర్ఎస్ ఫామ్ లేదు కాబట్టి ఇది ప్లూరల్. ఎందుకంటే ప్లూరల్, రిమార్క్స్ అంటే ప్లూరల్ కదా, అందుకే కమ్ అక్రాస్ అన్న కూడా ప్లూరలే. వ్యాఖ్యలు ప్లూరల్, కమ్ అక్రాస్ ప్లూరల్. క్లియర్? సో ఈ మధ్యలో ఏమి ఇచ్చాడు చూడండి, ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఈ స్టేట్మెంట్స్ ఎవరు అంటే ఆఫ్ స్టేట్ మినిస్టర్. ఏం పేరు ఆయన పేరు? టిఎం అంబరాసన్. ఏం స్టేట్మెంట్ చేశాడు అంటే ఇగో మళ్ళీ కామా స్పాట్ లో ఇచ్చాడు. ఇక్కడ ఇది అయిపోయింది కదా, మళ్ళీ ఇగో ఇది కామా స్పాట్ లో ఇచ్చాడు ఇక్కడి వరకు. అంటే ఆ స్టేట్మెంట్స్ ఏంటి, అతను చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అనేది కామాస్ లో ఇచ్చాడు. అది బ్రాకెట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా చదవాలి? ద రిమార్క్స్ కమ్ అక్రాస్ యాజ్ ఇన్సెన్సిటివ్. అంటే మనం అంటాం కదా సెన్స్ లేదంట, యాక్చువల్లీ ఇన్సెన్సిబుల్ అని ఇవ్వాలి, ఇన్సెన్సిటివ్ అని ఇచ్చాడు. అది కరెక్ట్ పదంగా, తప్పు పదం అది. సో అతను చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి అంటే ఎలా ఉన్నాయంటే యాజ్ ఇన్సెన్సిటివ్, ఇన్సెన్సిబుల్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్. అతను చేసినటువంటి వ్యాఖ్యలు బాధ్యతారాహితంగా ఉన్నాయి మరియు బుద్ధి లేని విధంగా ఉన్నాయి అంటున్నాడు. ఒక మినిస్టర్ స్థానంలో ఉండి ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి స్థానంలో ఉండి ప్రజల ప్రాణాలకు ప్రమాదం వస్తే తన ప్రాణం అడ్డుగా వేసి ప్రజల్ని కాపాడాల్సినటువంటి మినిస్టరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరము. ఇతని వెంటనే ఉరి తీయాలి అన్న ఒక ఇంటెన్షన్తో మనం ఇండైరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే, మరి ఇలా నువ్వు వ్యాఖ్యలు చేయడం తప్పు అని మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, ద రిమార్క్స్ కమ్ అక్రాస్ యాజ్ ఇన్సెన్సిటివ్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్. అతను చేసినటువంటి వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయి మరియు బుద్ధి లేని విధంగా ఉన్నాయి అంటున్నాడు. ఏం వ్యాఖ్యలు చేశాడు అంటే అక్కడ ఉంది. ఆయన పేరు ఏంది అంటే టిఎం అంబరాసన్. ఏం వ్యాఖ్యలు చేశాడు? అక్యూజింగ్ ద అఫెక్టెడ్ పీపుల్. అఫెక్టెడ్ పీపుల్ అంటే ప్రభావితం గావించబడినటువంటి ఆ ముగ్గురు ప్రజలు ప్లస్ 34 మంది, 37 మంది మొత్తం కలిపితే, ఆఫ్ పీపుల్ ఆఫ్ నాట్ మెయింటైనింగ్ హైజీన్. వాళ్ళు హైజీన్ మెయింటైన్ చేయట్లేదంట, శుభ్రత మెయింటైన్ చేయట్లేదంట, శానిటైజేషన్ మెయింటైన్ చేయట్లేదంట. సరే వాళ్ళు చేయట్లేదు, మరి నీ పైపుడు వాటర్ ఏమైనాయి అని వీళ్ళు అడుగుతున్నారు ఇండైరెక్ట్గా. సరే హైజీన్ ఇన్ దేర్ సరౌండింగ్స్, అందువల్ల వాళ్ళు చనిపోయారని చెప్పేసి ఆయన అంటున్నాడంట. నీళ్లు తాగి చనిపోయారని ప్రజలు అంటా ఉంటే ఈయన ఏమంటాడు? హైజీన్ వల్ల ప్రజలు చనిపోయారు, హైజీన్ బాగా లేక ప్రజలు చనిపోయారు ఈయన అంటాడంట. ఇది మినిస్టర్ యొక్క కథ. సో కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైనటువంటి క్లారిటీ ఏంది? మనం ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే వాట్ ఈ సబ్జెక్టు? ద రిమార్క్స్ కమ్ అక్రాస్. ఇంతే, ఇంకేం చదవద్దు. మధ్యలో వచ్చిందంతా హోల్లో పెట్టుకోవాలి. చదవద్దు అంటే నా ఉద్దేశం కళ్ళు మూసుకోమని కాదు, ఏం చదవాలనేది నా పాయింట్ ఇక్కడ. మీరు కొంచెం అడ్వాన్స్గా అయిన తర్వాత క్లారిటీ మీకే దొరుకుద్ది, ఏం చదవాలి చదవద్దు అనే క్లారిటీ. ఓకే, సో నౌ ఇట్స్ ఫినిష్డ్. నౌ లెట్స్ ఎంటర్ ద నెక్స్ట్ లైన్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్, ఇగో మళ్ళీ ఇట్ ఈస్ కన్సర్నింగ్ దట్ సివియర్ కంటామినేషన్ ఆఫ్ వాటర్ continues to occur with great periodicity in cities in India. See that full stop. Now you see the subject. What is subject? ఇప్పుడు ఈ భాగాన్ని ఏమనాలి? ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాజ్ అన్నాడు కదా, దీన్ని ఏం చెప్పాలి? ఇది ఒక జస్ట్ ఒక ఫ్రేజ్గా మనం తీసుకొని పక్కన పెడతాం, దీన్ని మనం లెక్కలోకి తీసుకోవద్దు. సరే కారణం ఏదైనా సరే అని అంటాం కదా, అట్లా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాజ్, కారణంతో పని లేదు, ప్రాణాలు పోయాయి, అది బాధాకరమైన విషయం అని అంటున్నాడు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాజ్, కారణం ఏదైనా పక్కన పెట్టండి, ఇది ఒక ఫ్రేజ్, అది ఎప్పుడు అలానే చదవాలి కలిపి. మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ఇట్ అనేది సబ్జెక్ట్. వర్బ్ ఏంటి అంటే ఈజ్ అనేది వర్బ్. ఈజ్ అనేది వర్బ్. వాట్స్ ద వర్బ్? ఇట్ ఈస్. ఇట్ ఈస్ కన్సర్నింగ్ అంటే ఇప్పుడు మొత్తం ఐఎన్జీ ఫామ్ తీసుకుంటే మనకు కలిపి చదవచ్చు. ఇట్ ఈస్ కన్సర్నింగ్. కన్సర్నింగ్ అంటే జస్ట్ లైక్ ఫీలింగ్ సమ్ సార్ట్ ఆఫ్ సాడ్. కన్సర్న్ ఆందోళన రేకెత్తిస్తుంది. ఫీలింగ్ వరీసమ్, ఫీలింగ్ డిఫికల్ట్, కొంచెం అలాంటి సెన్స్ వస్తూ ఉంటుంది. బాధపడుతున్నాము అని మీనింగ్ వస్తుంది. ఏం బాధ అంటే మళ్ళీ దట్ ఇచ్చాడు. వాట్ ఈస్ దట్? ఇప్పుడు దట్ ఎలా తీసుకోవాలి? ఇది కంజంక్షన్ లాగా తీసుకోవాలి. దట్ ఎలా తీసుకోవాలి? ఇది కంజంక్షన్. మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ అంటే ఇది సబ్జెక్ట్. సివియర్ కంటామినేషన్, ఇది సబ్జెక్ట్. చాలా తీవ్రమైనటువంటి పొల్యూషన్. కంటామినేషన్ అంటే కలుషితం. వర్బ్ ఏంటి ఇక్కడ? మళ్ళీ ఏం కంటామినేషన్ అయింది సార్ అంటే ఎస్పెషల్గా వాటర్ కంటామినేషన్ అయిందట. దీన్ని హోల్లో పెట్టుకోండి, దీన్ని చదవాల్సినటువంటి అవసరం లేదు, ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి? సివియర్ కంటామినేషన్. వర్బ్ ఏంటి? కంటిన్యూస్ అనేది వర్బ్, అంటే కొనసాగుతుంది. ఈ నీటి కాలుష్యం అనేది కొనసాగుతూ ఉంది. కంటిన్యూస్ టు అక్కర్ విత్ గ్రేటర్ పీరియోడిసిటీ. పీరియోడిసిటీ అంటే పీరియోడిక్, మళ్ళీ మళ్ళీ రావడం. ఫ్రీక్వెంట్లీ, విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రీక్వెంట్లీ అని చెప్పడాన్ని పీరియోడిసిటీ. విత్ గ్రేటర్ పీరియోడిసిటీ, ఇంకా ఎక్కువగా ఇది జరుగుతుంది ప్రతి ఎస్పెషల్ ఎక్కడ? ఇన్ సిటీస్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఉన్న పట్టణ ప్రాంతాల్లో జరుగుతుంది ఎస్పెషల్గా
అని అంటున్నాడు. విత్ గ్రేటర్ పీరియాడిసిటీ అంటే నౌన్ ఇచ్చాడు ఇక్కడ. యాక్చువల్లీ ఇటీ అన్నాడుగా, పీరియాడిక్ అంటే అడ్జెక్టివ్, పీరియాడిసిటీ అంటే నౌన్ కదా, అలా. విత్ గ్రేటర్ పీరియాడిసిటీ ఇన్ సిటీస్ ఇన్ ఇండియా. ఇన్ సిటీస్ ఇన్ ఇండియా ఈజ్ ఎ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ మళ్ళీ. సో ఇలా మనం చదువుకున్నాం. సబ్జెక్ట్ ఏంటి మళ్ళీ సెంటెన్స్లో? ఇట్ ఈస్ కన్సర్నింగ్. మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి? సివియర్ కంటామినేషన్ కంటిన్యూస్. ఇది సబ్జెక్ట్ వర్బ్ క్లాస్. 2 సబ్జెక్టులు 2 వర్బులు వచ్చినాయి ఒక సెంటెన్స్లో. నౌ వి ఫినిష్డ్ 1 more సెంటెన్స్. ఓకే, నౌ లెట్స్ ఎంటర్ ద నెక్స్ట్ లైన్. ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇన్ ద పాస్ట్ 6 months, గడిచిన 6 నెలల్లో లార్జ్ స్కేల్ అవుట్ బ్రేక్స్ ఆఫ్ హెల్త్ ఎపిసోడ్స్ డ్యూ టు కన్సంప్షన్ ఆఫ్ వాటర్ కంటైనింగ్ ఈ కోలీ. అందులో అంటే వాటర్లో ఏమి ఉంది అనేది చెప్తున్నాడు. వాటర్లో ఏముందంట? వాటర్ కంటైనింగ్, వాటర్లో ఏం కలిగి ఉన్నాయి? ఈ కోలీ. మరి ఏమైనా పొల్యూటెంట్స్ అయి ఉండొచ్చు. ఐ డు నాట్ నో ఎగ్జాక్ట్లీ దిస్. ఏమైనా పొల్యూటెంట్స్ అయి ఉండొచ్చు. సో ఈ కోలీ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ ఇన్ సిటీస్ ఇంక్లూడింగ్ బెంగళూరు, కొచ్చి, నోయిడా, విజయనగరం, ఆంధ్రప్రదేశ్. సో ఇది పాయింట్. ఇంకో సెంటెన్స్ చదివాం. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ఇప్పుడు అండి, ఇన్ ద పాస్ట్ 6 months అని ఉంది కదా, ఇది మళ్ళీ ఫ్రేజు. ఏం ఫ్రేజు? అడ్వర్బియల్ ఫ్రేజ్ అనొచ్చు, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనొచ్చు. ప్రిపోజిషన్ ఉంది కాబట్టి ప్రిపోజిషనల్ ఫ్రేజ్. టైం చెప్పుతుంది కాబట్టి అడ్వర్బ్ ఆఫ్ టైం ఫ్రేజ్ అని కూడా చెప్పచ్చు. ఏదైనా చెప్పండి, అది మాత్రం చదవద్దు, హోల్లో పెట్టుకోండి. వాట్ ఈస్ సబ్జెక్ట్ నౌ? లార్జ్ స్కేల్ అవుట్ బ్రేక్స్. పెద్ద ఎత్తున ఈ అవుట్ బ్రేక్స్ అంటే జస్ట్ లైక్ స్ప్రెడింగ్ సడన్లీ, ఒక్కసారిగా విజృంభించడం, రోగాలు విజృంభించడం అంటాం కదా. సో లార్జ్ స్కేల్ అవుట్ బ్రేక్స్ ఇది సబ్జెక్ట్. అవుట్ బ్రేక్స్ అంటే సడన్ స్ప్రెడ్, ఒక్కసారిగా విస్తరించడం. కరోనా అవుట్ బ్రేక్ అన్నంగా అలా ఒక్కసారిగా వ్యాధి విస్తరించడాన్ని అవుట్ బ్రేక్స్ అని చెప్తాం జనరల్గా. సో లార్జ్ స్కేల్ అవుట్ బ్రేక్స్ అనే సబ్జెక్ట్. సింగులరా ప్లూరలా? ప్లూరల్. వర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలి. ఎక్కడ ఉంది? సో లార్జ్ స్కేల్ అవుట్ బ్రేక్స్ చూడండి, వర్బ్ ఇక్కడ ఉంది. హ్యావ్ బీన్ రిపోర్టెడ్. యాక్టివా ప్యాసివా? ప్యాసివ్ సార్. పెద్ద ఎత్తున ఇలాంటి సంఘటనలు రిపోర్ట్ చేయబడుతున్నాయి దేశంలో ఎక్కడో ఒక చోట, ప్రతి చోట. గడిచిన 6 నెలల్లో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి అబ్బా అంటున్నాడు రైటర్. సో లార్జ్ స్కేల్ అవుట్ బ్రేక్స్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ ఇన్ సిటీస్. వివిధ నగరాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎస్పెషల్గా ఏంటి ఆ సిటీస్ అంటే ఇచ్చాడు అందులో. ఇప్పుడు ఇన్ సిటీస్ అనేది మళ్ళీ ఫ్రేజు. ఇప్పుడు ఇంక్లూడింగ్ అనేది జెరండియల్ ఫ్రేజ్గా తీసుకుంటాం. ఇంక్లూడింగ్ బెంగళూరు, కొచ్చి, నోయిడా అండ్ విజయనగరం, ఇవన్నీ కూడా ప్లేసెస్ ఇచ్చాడు. మరి ఎక్కడ అది హోల్లో పెట్టుకోండి. సో అవుట్ బ్రేక్స్, ఏం అవుట్ బ్రేక్స్ అంటే వ్యాధియా లేకపోతే హెల్తా? ఎస్, హెల్త్కి సంబంధించిన ఎపిసోడ్స్. ఎపిసోడ్స్ అంటే ఇన్సిడెంట్స్, సంఘటనలు. ఎందుకు జరుగుతున్నాయి హెల్త్ ఎపిసోడ్స్ అంటే డ్యూ టు కన్సంప్షన్ ఆఫ్ వాటర్. వాళ్ళు నీళ్లు తాగుతున్నారు. ఎలాంటి నీళ్ళు తాగుతున్నారు? నీటిలో ఏముందంట? కంటైనింగ్ ఈ కోలీ అనేది ఏదో ఉందంట వాటర్లో. ఈ వాటర్ తాగి చాలా మంది ఈ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇది పాయింట్. అయిపోయింది సెంటెన్స్. ఏం చదవాలి? లార్జ్ స్కేల్ అవుట్ బ్రేక్స్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్. పెద్ద ఎత్తున రిపోర్ట్ చేయబడుతున్నాయి దేశంలో వివిధ నగరాల్లో. ఇన్ సిటీస్, ఏం సిటీస్? XYZ. ఫినిష్. సెంటెన్స్ ఇస్ ఫినిష్డ్. ఇంకో సెంటెన్స్ అయిపోయింది. నౌ లెట్స్ రీడ్ ద నెక్స్ట్ సెంటెన్స్. దిస్ ఎక్స్పోజెస్ ద ఛాలెంజ్ ఆఫ్ క్యాటరింగ్ టు ద బేసిక్ నీడ్స్ ఆఫ్ పీపుల్ who are increasingly shifting to cities and living in congested environments, putting the water and drainage infrastructure under strain. Strain అంటే వర్క్ హార్డ్ కదా జనరల్గా మీనింగ్, బట్ ఇక్కడ చూద్దాం మీనింగ్ ఏమొస్తుంది. నౌ లెట్స్ స్టార్ట్. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? దిస్ అంటే ఏంటి? పైన చెప్పినటువంటి అంశాలు. ఇలా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు అది. వర్బ్ ఏంటి? ఎక్స్పోజెస్. ఇగో ఇది వర్బ్. దిస్ ఎక్స్పోజెస్ ద ఛాలెంజ్ అంటే పైన ఇలా నగరంలో, దేశంలో ఎక్కడో ఏదో ఒక నగరంలో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారనే వార్తలు మనం వింటున్నాం కదా. ఇది దిస్ ఎక్స్పోజెస్ మీన్స్ జస్ట్ లైక్ షోస్ ఆఫ్ అంటే బయట పెడుతుంది కంప్లీట్గా, రివీల్స్, ఓపెన్స్, బయటికి చూపిస్తుంది క్లియర్గా, ప్రస్ఫుటం అవుతుంది, బహిష్కృతం అవుతుంది క్లియర్గా, బయటికి కనబడుతుంది. ఏం కనబడుతుంది? ద ఛాలెంజ్. దిస్ ఎక్స్పోజెస్ ద ఛాలెంజ్. ఇది ఒక సవాలుగా మారిపోయింది. ఏం సవాలు అంటే ఇక్కడ ఇచ్చాడు. మళ్ళీ అయిపోయింది సెంటెన్స్, అయిపోయింది. దిస్ ఎక్స్పోజెస్ ద ఛాలెంజ్, అయిపోయింది సెంటెన్స్. ఏం ఛాలెంజ్ అనేది మనం ఇక్కడ చదువుకోవాలి.
ఏం ఛాలెంజ్ అంటే ఇక్కడ చదువుకోవాలి మనం. ఏం ఛాలెంజ్ అంటే ఇక్కడ చదువుకోండి. చూడండి, ఆఫ్ క్యాటరింగ్. క్యాటరింగ్ అంటే ఏంటి? సర్వింగ్, గివింగ్, ఇవ్వడం. క్యాటరింగ్ టు ద బేసిక్ నీడ్స్ ఆఫ్ పీపుల్ అంటే కనీస అవసరాలు తీర్చడంలో ఇక్కడ సవాల్ ఏర్పడుతుంది. వాటర్ అనేది కనీస అవసరం. మనిషి బతకాలంటే వాటర్ కావాలి. ఈ ఫుడ్ ఉన్నా లేకున్నా కొంచెం వెనక ముందైనా పర్లేదు, కానీ వాటర్ లేకుండా, ప్రాపర్ వాటర్ లేకుండా మనిషి మనుగడ సాగించడం చాలా కష్టం. ఇవాళ నదులన్నీ పొల్యూట్ అయిపోతున్నాయి. అంటే అంటే భూగర్భం నుంచి తవ్వి ఈ యొక్క వాటర్ అంతా కూడా భూగర్భంలో కూడా అంతరించిపోతున్నాయి వాటర్. సరే, నదుల నీళ్ళు తాగుదామంటే తాగలేని పరిస్థితి. సో అలాంటి ఆఫ్ క్యాటరింగ్ టు ద బేసిక్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ ఇది ఒక సవాల్గా మారిపోయింది ఇవాళ. సో ఇది మళ్ళీ మనం ఎలా తీసుకుంటాము? ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. మళ్ళీ పీపుల్ పక్కన ఏమి ఇచ్చాడు? హూ ఇచ్చాడు. అంటే దీన్ని ఏమని చెప్పాలి? ఇప్పుడు రిలేటివ్ ప్రొనౌన్ అంటాం. దీన్ని ఏమంటాం? రిలేటివ్ ప్రొనౌన్ అంటాం. ఎందుకు రిలేటివ్ ప్రొనౌన్ అంటున్నారంటే ఇమీడియట్ గా పక్కన వర్బ్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఈ రిలేటివ్ ప్రొనౌన్ ఎవరి గురించి చెప్తుంది సార్ అంటే దాని ముందున్న వారి గురించి చెప్తుంది. దాని ముందున్న వారు ఎవరు? పీపుల్. ఈ దేశంలో ఉన్న ప్రజల గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇక్కడ చదువుకోండి. సో అక్కడ నుంచి, హూ నుంచి ఇక్కడి వరకు మనకు ఇది రిలేటివ్ ప్రొనౌన్ యొక్క క్లాజ్. అది మనం రిలేటివ్ ప్రొనౌన్ క్లాస్గా భావించి హోల్లో పెట్టుకోవాలి. సరే, నేను మంచివాడిని కాబట్టి చదువుతున్నా. ఏం చదువుతున్నా చూడండి. ఇక్కడ పీపుల్ ఆర్ ఇంక్రీజింగ్లీ షిఫ్టింగ్. పెద్ద ఎత్తున, ఇంక్రీజింగ్లీ అంటే అబండెంట్లీ, ప్లెంటీ. సో పీపుల్ ఆర్ ఇంక్రీజింగ్లీ షిఫ్టింగ్ టు సిటీస్. పెద్ద ఎత్తున ఇవాళ నగరాలకి ప్రజలు వలసబోతున్నారు. షిఫ్టింగ్ అంటే వలసబోతున్నారు, మైగ్రేటింగ్. అండ్ లివింగ్ ఇన్ కంజెస్టెడ్ ఎన్వైర్మెంట్స్. ఇగో లివింగ్ ఇన్ కంజెస్టెడ్. కంజెస్టెడ్ అంటే వెరీ స్మాల్ ప్లేసెస్. కంజెస్టెడ్, నాట్ వైడర్ ప్లేసెస్. విలేజ్లో అయితే ఫుల్ ప్లేస్ ఉంటుంది, నగరాల్లో అయితే పక్కపక్కనే ఉంటారు అందరూ. సో అలా. సో లివింగ్ ఇన్ కంజెస్టెడ్ ఎన్విరాన్మెంట్స్ అంటే ఇరుకైనటువంటి వాతావరణాల్లో ఉంటున్నారు. పుట్టింగ్ ద వాటర్ అండ్ డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండర్ స్ట్రెయిన్. పుట్టింగ్ ద వాటర్ అండ్ డ్రైనేజ్ ఎందుకంటే వాటర్ వేరే ఉండాలి, డ్రైనేజ్ వేరే ఉండాలి. కానీ కొన్నిసార్లు ఈ రెండు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ రెండింటిని ఇరకాటంలో పడేస్తున్నారు. పుట్టింగ్ దెమ్ అండర్ స్ట్రెయిన్ అంటే పుట్టింగ్ దెమ్ ఇన్ డిఫికల్టీ, పుట్టింగ్ దెమ్ ఇన్ ఏ ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్. వాటరు డ్రైనేజ్ వేరువేరుగా ఉండాలి, కానీ డ్రైనేజీలకు వెళ్ళే మనకు వాటర్ పైప్ వేస్తూ ఉంటారు వీళ్ళు. మనం చూస్తూ ఉంటాం బయట ఎక్కడైనా లీక్ అయినప్పుడు వాటర్ ప్రెషర్ ఉన్నప్పుడు ఓకే, బట్ ప్రెషర్ లేనప్పుడు ఇది అందులో కలుస్తుంది. ఈ డ్రైనేజ్ వాటరు మామూలు వాటర్లో కలుస్తుంది. చాలా చోట్ల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వీళ్ళు వేరే పైప్ వేయచ్చు కదా, వేయరు అట్లా. సో ఇలా పుట్టింగ్ ద వాటర్ అండ్ డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండర్ స్ట్రెయిన్ అంటే అండర్ డిఫికల్టీలో పడేస్తున్నాయి ఇవన్నీ. అయిపోయింది సెంటెన్స్. ఏం చదవాలి? జస్ట్ ఏం చదవాలి సెంటెన్స్లో? దిస్ ఎక్స్పోజెస్. అయిపోయింది సెంటెన్స్ అంతే. దిస్ ఎక్స్పోజెస్ ఛాలెంజ్, ఒక సవాలు విసురుతుంది వాళ్ళ మనకి. అయిపోయింది సెంటెన్స్. ఇదంతా కూడా ఒకటి ప్రిపోజిషనల్ ఫ్రేజ్, ఒకటి రిలేటివ్ ప్రొనౌన్ క్లాసు ఇలా ఇచ్చాడు. మనం హోల్లో పెట్టుకున్నాం. క్లియర్? వన్ మోర్ పారాగ్రాఫ్ ఈస్ ఫినిష్డ్. ఓకే, నౌ లెట్స్ ఎంటర్ ద నెక్స్ట్ లైన్. ఓకే, లెట్స్ రీడ్ ఫ్రమ్ హియర్. ఓకే, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఓకే, గవర్నమెంట్స్ ఫేస్ అ ఛాలెంజ్ in providing safe drinking water in a tropical country such as India. Full stop. Sentence అయిపోయింది. What is subject right now? Governments. And what is the verb right now? Face. చూసారా? ఫేస్ ఎలా రాశాడు? V1 లో రాశాడు. అంటే ఎక్కడో జరిగింది కాదు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాస్తున్నాడు. అంటే జనరల్ స్టేట్మెంట్. ఇది ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటన. ఇలా కలుషితమైన నీరు తాగి ప్రాణాలు కోల్పోతున్న సంఘటన భారతదేశంలోనే కాదు. అంటే ట్రాపికల్ కంట్రీ అంటే ఏంది? ఈ కొంచెం ఈక్వటోరియల్ అంటే ఈ భూమధ్య రేఖకు అంటే ఈ యొక్క ఉష్ణమండల ప్రాంతానికి సంబంధించిన ఒక అని మీనింగ్ వస్తుంది. ట్రాపికల్ అంటే రిలేటెడ్ టు దిస్ ఉష్ణమండల ప్రాంతం, టెంపరేచర్ రిలేటెడ్ కంట్రీస్ సచ్ as ఇండియా లాంటి దేశంలో కూడా జరుగుతున్నాయి. అందుకే ఏం రాశాడు చూడండి వర్బు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గమనించాలి మనం పేపర్ అయ్యేటప్పుడు. ఇది గమనించాలి. ఎందుకు ఇవన్నీ రాశాడు? బికాస్ ఇట్స్ ఎ యూనివర్సల్ ట్రూత్, ఇట్స్ ఎ యూనివర్సల్ ఫ్యాక్ట్, ఇట్స్ ఎ జనరల్ ఫ్యాక్ట్. సో గవర్నమెంట్స్ ఫేస్, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు అన్నీ ఫేస్ చేస్తున్నాయి. ఇండియాలో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వాలు కూడా ఫేస్ చేస్తున్నాయి. వివిధ ప్రభుత్వాలు అంటే స్టేట్స్. ఇక ఇండియాలో తీసుకుంటే స్టేట్స్ అలా. సో గవర్నమెంట్స్ ఫేస్ ఇ ఛాలెంజ్. దీనివల్ల పెద్ద ఎత్తున ఒక సవాల్ ఫేస్ చేస్తున్నారు. ఎక్కడ అంటే ఇన్ ప్రొవైడింగ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్, సురక్షితమైనటువంటి నీరు అందించడంలో ప్రభుత్వాలు అన్నీ ఒక సవాలు ఫేస్ చేస్తున్నాయి. ఎవరికి అంటే ఇన్ ఏ ట్రాపికల్ కంట్రీ, ఇలాంటి ఒక ఉష్ణమండల దేశంలో సచ్ as ఇండియా, ఎస్పెషల్గా ఇండియాలో ప్రభుత్వాలు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి. కనీసం వాటర్ అందించలేకపోతున్నారంటే ఎంత వైఫల్యం ఇది అని దాని యొక్క మీనింగ్.
అయిపోయింది సెంటెన్స్. వాట్ ఈస్ సబ్జెక్ట్? గవర్నమెంట్స్. వర్బ్ ఏంటి? ఫేస్. అయిపోయింది అంతే. లెట్స్ రీడ్ నెక్స్ట్ లైన్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ స్టార్ట్. డేటా ఫ్రమ్ ద జల్ శక్తి మినిస్ట్రీ. హూ ఇస్ ద జల్ శక్తి మినిస్ట్రీ? జల్ ఎక్కడ పోసుకుంటాం? బాటిల్ అంటే పాటిల్. సిఆర్ పాటిల్ ఇస్ ద మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి మినిస్టర్. సో ఇలా, సో డేటా ఫ్రమ్ ద జల్ శక్తి మినిస్ట్రీ షో that arsenic has been detected in groundwater in parts of 230 districts in 25 states and fluoride in 469 districts in 27 states. ఇది కూడా జనరల్ స్టేట్మెంట్, రియల్ ఫ్యాక్ట్ కాబట్టి V1 లో రాశాడు. చూసుకోండి. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? డేటా. వాట్ ఈస్ ద వర్బ్ రైట్ నౌ? షో. చూసారా? మరి డేటా అంటే సింగులరా ప్లూరలా? అంటే అది ఆల్రెడీ ప్లూరల్. నౌన్ చాప్టర్. డేటమ్, డేటా. హ్యావ్ సీన్ నో? బ్యాక్టీరియం, బ్యాక్టీరియా. అజెండం, అజెండా. కొరిజెండం, కొరిజెండా. అంటే ఏ వస్తాయి కదా, ఆల్రెడీ అవి ప్లూరల్లో ఉన్నట్టు లెక్క. సో బట్ ఈ డేటా షో ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలు ఏం చూపిస్తున్నాయి? ఇగో డేటా తర్వాత ఏమి ఇచ్చాడు? ఫ్రమ్. ఇది హోల్లో పెట్టుకోవాలి. సో డేటా షో దాట్. అయిపోయింది సెంటెన్స్. మళ్ళీ దట్ అన్నాడుగా, ఇంకో సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది అక్కడ. ఈ డేటా ఎక్కడి నుంచి వచ్చింది అంటే జలశక్తి మినిస్ట్రీ నుంచి వచ్చింది. ఏం డేటా అంటే చెప్తున్నాడు దట్. ఇది ఇంకొక సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఇది కంజంక్షన్. మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి? ఆర్సెనిక్. ఆర్సెనిక్ హ్యాస్ బీన్ డిటెక్టెడ్. యాక్టివా, ప్యాసివా? పాసివ్. ఐఎమ్ సారీ, ఇది యాక్టివా ప్యాసివా అంటే ప్యాసివ్. ఇగో ఆర్సెనిక్ హ్యాస్ బీన్ డిటెక్టెడ్, ఇది ప్యాసివ్. ఆర్సెనిక్ హ్యాస్ బీన్ డిటెక్టెడ్ ఎక్కడ? ఇన్ గ్రౌండ్ వాటర్. ఎప్పుడు? ఇన్ చెప్తున్నాడు ఎక్కడెక్కడ. ఆర్సెనిక్ అనేది అది ఒక రకమైన ఏమైనా మెటల్ అనుకుంటా. ఇప్పుడు మనకు వాటర్లో వివిధ రకాల మినరల్స్ అండ్ మెటల్స్ ఉంటాయి కదా, అలాంటి ఒకటి అనుకుంటా. అంటే కొంచెం హార్మ్ఫుల్ కంటెంట్ అది ఆర్సెనిక్ అంటే. అది ఉండకూడదు మన వాటర్లో, ఉండకూడదు. ఫ్లోరైడ్ ఉండకూడదు కదా, అట్లా ఆర్సెనిక్ ఉండకూడదు. మనం తాగే నీళ్ళలో ఫ్లోరిన్ ఉండకూడదు. ఆ ఫ్లోరిన్ అనే ఎలిమెంట్ ఉండకూడదు. తాగితే దానివల్ల ఫ్లోరైడ్ డిసీజ్ వస్తుందని సంథింగ్. నల్గొండ డిస్ట్రిక్ట్ అటు సైడ్ ఉన్నది కదా అది. సో అది చెప్తున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు చూడండి ఒకసారి. సో ఆర్సెనిక్ హ్యాస్ బీన్ డిటెక్టెడ్ ఇన్ గ్రౌండ్ వాటర్ ఇన్ పార్ట్స్ ఆఫ్ 230 districts in 25 states అండ్ ఫ్లోరైడ్ కూడా గుర్తించారంట. అది ఎక్కడ ఉంది అంటే ఇన్ 469 districts in 27 states. మొత్తం కూడా ఫ్రేజ్లో రాశాడు. చూసారా? ఇగో ఎలా చూడాలి? ఫ్లోరైడ్ ఆర్సెనిక్ హ్యాస్ బీన్ డిటెక్టెడ్ ఇన్ గ్రౌండ్ వాటర్. ఎక్కడ అంటే ఇన్ పార్ట్స్ ఆఫ్ 230 districts. ఈ డిస్ట్రిక్ట్స్ ఎక్కడ ఉన్నాయి అంటే మళ్ళీ ఫ్రేజ్ ఇన్ 25 states. ఇది మళ్ళీ కంజంక్షన్. మరి ఫ్లోరైడ్ ఎక్కడ ఉంది అంటే చెప్తున్నాడు ఇన్ 469 districts. ఇది మళ్ళీ ఫ్రేజ్. ఇగో ఇన్ని రాశాడు. ఇదంతా హోల్లో పెట్టుకోవాలి. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? డేటా షో దాట్ ఆర్సెనిక్ హ్యాస్ బీన్ డిటెక్టెడ్. అయిపోయింది సెంటెన్స్. ఇంతే. నెక్స్ట్ సెంటెన్స్ లెట్స్ ఎంటర్. ఇన్ 2022 మరి 2022 తీసుకుంటే according to the World Health Organization, at least 1.7 billion people globally used a drinking water source contaminated with feces. Feces అంటే ఇది కొంచెం వేస్టేజ్ అని మీనింగ్ వస్తుంది. ఎస్పెషల్లీ హ్యూమన్ వేస్టేజ్ అని మీనింగ్ వస్తుంది. ఇది కొంచెం ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి పదం ఇది. అట్లా అర్థం చేసుకోండి. ఓకే. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? అకార్డింగ్ టు ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. What is subject right now? At least 1.7 billion people. ఇగో దాదాపుగా 170 కోట్ల మంది. 1.7 బిలియన్ అంటే 170 కోట్ల మంది. 150 కోట్ల మంది చిల్లర. వర్బ్ చూడండి. వర్బ్ ఏంటి? యూస్డ్. ఈ గ్లోబల్ అంటే ప్రపంచవ్యాప్తంగా. వర్బ్ ఏంటి? యూస్డ్. వాళ్ళు ఉపయోగించారంట ఆల్రెడీ. ఎవరు చెప్పేది? స్వయానా ప్రపంచ ఆరోగ్య సంస్థని చెప్పింది 2022లో. వీళ్ళంతా ఏం వాడారంట? యూస్డ్ డ్రింకింగ్ వాటర్ సోర్స్ కంటామినేటెడ్. కలుషితమైన నీరు తాగారంట అలా 2022లో. విత్ ఫేజెస్ అంటే ఫేజెస్ అని చెప్పాను కదా, కొంచెం ఎక్స్క్రిటరీ మెటీరియల్ అని చెప్తాం. ఎక్స్క్రిటరీ మెటీరియల్, ఎక్స్క్రీషన్ అంటే లైక్ కొంచెం హ్యూమన్ వేస్టేజ్ ఎస్పెషల్గా. సో అది తాగారంట వాళ్ళు. 1.7 బిలియన్. ఇది స్వయాన ప్రపంచ ఆరోగ్య సంస్థ బయటపెట్టింది లెక్కలు. సో వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? 1.7 బిలియన్ పీపుల్. వర్బ్ ఏంటి? యూస్డ్. అయిపోయింది సెంటెన్స్. నెక్స్ట్ సెంటెన్స్. వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే an estimated 1 million people die annually from diarrhea caused by unsafe drinking water, sanitation and hand hygiene. Full stop. What is it right now?
ఇది వరల్డ్ వైడ్ అనేది ఒక ఫ్రేజ్ గా తీసుకుంటాం, లేదా ఒక వర్డ్ కంపౌండ్ వర్డ్ గా తీసుకుంటాం. రిలాక్స్. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? an estimated 1 million people. ఇక్కడి వరకు సబ్జెక్ట్. అండ్ వాట్ ఇస్ వర్బ్ రైట్ నౌ? డై. చూడండి, జనరల్ గా చెప్తున్నాడు, డై, చనిపోయారు, చనిపోయారు కాదు, చనిపోతారు అంటున్నాడు. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్తున్నాడు. యాన్యువల్లీ అంటే ఇది రిపీటెడ్ కదా, అందుకే అంటే ఇది రిపీటెడ్ యాక్షన్. ఇక్కడ దీనికి మీరు ఏమి ఇస్తారు సార్ అంటే ఇది రిపీటెడ్ యాక్షన్, ప్రతి సంవత్సరం కాబట్టి, ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి V1 రాశాడు. ఏదో అయిపోయిన సంఘటన కాదు సార్, మొన్న చనిపోయారు, ఇవాళ, రేపు, ఎల్లుండి ఇది జరుగుతూనే ఉంటది అని చెప్తున్నాడు కాబట్టి V1 రాశాడు. ఇది మనం గమనించాలి పేపర్ అయ్యేటప్పుడు. సో an estimated 1 million people die from annually from diarrhea caused by unsafe drinking water, sanitation and hand hygiene. చేతులు కడుక్కోకపోవడం, ఇట్లా వివిధ రకాల కారణాల వల్ల దాదాపుగా ఒక 10 లక్షల మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారంట. ఇది పాయింట్. ఫస్ట్ పారాగ్రాఫ్ ఈస్ ఫినిష్డ్. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? 1 million people. వాట్ ఈస్ ద వర్బ్? డై. క్లోజ్. ఓకే, నెక్స్ట్ లైన్. నౌ లెట్ us read this passage. ఓకే, in 2010, 2010లో తీసుకుంటే ఇగో ఇది మళ్ళీ అడ్వర్బియల్ ఫ్రేజ్, అడ్వర్బ్ ఆఫ్ టైమింగ్ తీసుకుంటాం, ప్రిపోజిషన్ ఫ్రేజ్. 2010లో సో ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ హ్యాడ్ ఎక్స్ప్లిసిట్లీ recognized the human right to water and sanitation. ఓహో, ఇది మళ్ళీ ప్రపంచానికి వెళ్ళిపోయాడు. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ద యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ. ఇగో ఇది వర్బ్, ఐఎమ్ సారీ ఇది సబ్జెక్ట్. దెన్ వాట్ ఈస్ ద వర్బ్ రైట్ నౌ? హ్యాడ్ రికాగ్నైజ్డ్, ఆల్రెడీ గుర్తించింది. ఎక్స్ప్లిసిట్లీ అంటే క్లియర్లీ. హ్యాడ్ రికాగ్నైజ్డ్ అంత ముందే గుర్తించింది. ద హ్యూమన్ రైట్ టు, ద హ్యూమన్ రైట్ ఏం గుర్తించింది? మానవుడి హక్కు. హ్యూమన్ రైట్ ఏం హక్కు? టు వాటర్ అండ్ శానిటేషన్, నీరు తాగడము, శుచిగా ఉండడము మానవుడి హక్కు అని ఎప్పుడో గుర్తించిందంట ఐక్యరాజ్య సమితి ఆల్రెడీ. ఇదే బేసిక్ నీడ్ కాదంటే అది హక్కు. బతికే హక్కు ఎలా ఉందో అలా వాటర్ తాగడం హక్కుగా గుర్తించిందంట ఆల్రెడీ. మరి అయిపోయింది సెంటెన్స్. నెక్స్ట్, టువార్డ్స్ దిస్ ఎండ్, మరి ఈ ప్రకారంగా మనం ఆలోచిస్తే అడ్రెస్సింగ్ ద ఇష్యూ ఆఫ్ chemical pollution of groundwater is also non-negotiable. What is subject right now? Addressing the issue. Addressing and solving the issue, clearing the issue. ఇది subject. And what is the verb right now? Is అనేది verb. ఇగో చూసారా, ఇది verb. ఈ మధ్యలో ఇచ్చాడు కదా, ఇది హోల్లో పెట్టుకోండి. ఆఫ్ కెమికల్ పొల్యూషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్, అంటే కలుషితమైన రసాయనాలు ఇప్పుడు గ్రౌండ్ వాటర్లోకి వెళ్తున్నాయి కదా వివిధ రకాల సోర్సెస్ వల్ల. సో ఆఫ్ కెమికల్ పొల్యూషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఈజ్ ఆల్సో నాన్ నెగోషియబుల్. నాన్ నెగోషియబుల్ అంటే దాన్ని అంటే వీ కెనాట్ ఇగ్నోర్ దాట్, వీ షుడ్ డిస్కస్. దాన్ని వీ కెనాట్ అవాయిడ్ దాట్, వీ కెనాట్ అవాయిడ్ దాట్, వీ షుడ్ డిస్కస్. ఏమన్నాడు అందుకే? అడ్రసింగ్ ద ఇష్యూ ఈజ్ ఆల్సో నాన్ నెగోషియబుల్, దెన్ వీ షుడ్ డిస్కస్ ఆన్ దాట్ పర్టికులర్ మ్యాటర్. అయిపోయింది. వాట్ ఈస్ సబ్జెక్ట్? అస్ ఇష్యూ. వర్బ్ ఏంటి? ఈజ్. క్లాస్. నెక్స్ట్ మళ్ళీ సబ్జెక్ట్. తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ ఈస్ కాగ్నిజెంట్ ఆఫ్ దిస్. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్. ఇగో ఇది సబ్జెక్ట్. అండ్ దెన్ వాట్ ఈస్ ద వర్బ్ అగైన్ రైట్ నౌ? ఈజ్ అనేది వర్బ్. ఈజ్ కాగ్నిజెంట్. కాగ్నిజెంట్ మీన్స్ అవేర్ ఆఫ్ దిస్, హీ నోస్ దాట్. కాగ్న్ మీన్స్ టు నో. కాగ్నిజెంట్, రికాగ్నైజ్, ఇంకాగ్నిటో, డయాగ్నోస్టిక్, ప్రోగ్నోస్టిక్, ఇలా గ్నో విచ్ మీన్స్ టు నో. అంటే చీఫ్ మినిస్టర్ స్టాలిన్కి ఆల్రెడీ తెలుసంట. హీ నోస్ దిస్, హీ ఈస్ అవేర్ ఆఫ్ దిస్. అండ్ నెక్స్ట్, అహెడ్ ఆఫ్ ద లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్, మొన్న ఎలక్షన్ జరిగినాయి కదా తమిళనాడులో, దానికి ముందు ఇది ఫ్రేజ్. మళ్ళీ సబ్జెక్ట్ హీ. వర్బ్ ఏంటి? యాడ్ అన్వెయిల్డ్. అన్వెయిల్డ్ మీన్స్ ఓపెన్డ్. వెయిల్ అంటే ముసుగు, అన్వెయిల్ అంటే ఓపెన్, జస్ట్ లైక్ రివీల్, ఓపెన్. ఏం ఓపెన్ చేశాడు? హిస్ 10-year విజన్ స్టేట్మెంట్. రాబోయే 10 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాడో ఆల్రెడీ చెప్పాడంట. హిస్ 10-year విజన్ స్టేట్మెంట్ ఫర్ 7 ప్రయారిటీ ఏరియాస్. 7 ముఖ్య భాగాల పట్ల అతను ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు ఎలక్షన్ల ముందు. టు ఫెసిలిటేట్ మీన్స్ టు గివ్, టు అకామిడేట్, టు గివ్ ద ఫెసిలిటీస్ డెవలప్మెంట్ ఆఫ్ తమిళనాడు. మరి ఆయన ఆల్రెడీ అందులో వాటర్ కూడా చేర్చుకున్నాడు. నేను అందరికీ వాటర్ ఇస్తా ఎలక్షన్ల ముందు అని చెప్పాడు. మరి ఇప్పుడు మాత్రం దానివల్ల ఇలా జరుగుతుంది. నెక్స్ట్, దిస్ ఇంక్లూడెడ్. మరి పైన చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్, ఇక్కడ దిస్ అంటే ఆ స్టేట్మెంట్, ఆ వర్బ్ మళ్ళీ ఇంక్లూడెడ్, ఇది వీటిలో ఉంది. దిస్ ఇంక్లూడెడ్ ప్రామిసెస్, వాగ్దానాలు, టు ఇంక్రీజ్ ద యాన్యువల్ పర్ క్యాపిటల్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఫ్రమ్ 9 lakh liters to 10 lakh liters. యాన్యువల్గా పర్ క్యాపిటల్ డ్రింకింగ్ వాటర్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కాదు, పర్ క్యాపిటల్ డ్రింకింగ్ వాటర్, నేను పర్ క్యాపిటల్ డ్రింకింగ్ వాటర్ కూడా పెంచుతా రాబోయే సంవత్సరాల్లో, అది 9 లక్షల నుంచి 10 లక్షల లీటర్లకు పెంచుతా నేను అని కూడా తన యొక్క స్టేట్మెంట్లో చెప్పాడు.
రెడ్యూస్ వేస్టేజ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ 50% టు 15%, 50% నుంచి 15% వాటర్ వేస్టేజ్ కూడా తగ్గిస్తా. అండ్ ఇంక్రీజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రీసైకిల్డ్ వాటర్ ఫ్రమ్ 5% టు 20%. ఈ ట్రీట్మెంట్ వాటర్ ఉంటుంది కదా, దాన్ని కూడా నేను పెంచుతా, 5% నుంచి 20% పెంచుతా అని కూడా తన యొక్క స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది ఎలక్షన్ల ముందు. కానీ ఇప్పుడు చూస్తే సంఘటనలో జరిగింది. మరి ఏం జరిగింది? నెక్స్ట్ నౌ హీ నీడ్స్ టు వాక్ ద టాక్. చూడండి, వాక్ ద టాక్ అంటాం కదా, అంటే మాట మీద నిలబడాలంటాం కదా, అంటే హీ నీడ్స్ టు అప్హోల్డ్ హిస్ ప్రామిస్, అంటే హీ నీడ్స్ టు కంటిన్యూ హిస్ ప్రామిస్. తన మాట మీద నిలబడాలి. ఎవరు? ముఖ్యమంత్రి. అప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి? హీ. చూసారా, మళ్ళీ సబ్జెక్ట్ హీ. వర్బ్ ఏంటి? నీడ్స్. ఇగో అవసరం ఉంది. హీ నీడ్స్ టు వాక్ ద టాక్, అంటే మాట మీద నిలబడాలి. ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సప్లయింగ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్. మరి ఏ విషయాల్లో? సరే 7 ప్రయారిటీస్ పెట్టుకున్నారు, మంచిదే. మరి పర్టిక్యులర్గా బహుముఖ్యంగా ఈ సప్లయింగ్ ఆఫ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ మీరు అందించండి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద మీరు కట్టుబడి ఉండండి అని ఈ యొక్క రైటర్, ఎడిటోరియల్ రాసినటువంటి రైటర్ చెప్తున్నాడు. ఇది పాయింట్. ఓకేనా? సో ఈ విధంగా మీరు చదివితే ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. కనీసం ఇలా ఫోకస్ చేసినా కూడా యూ విల్ బి గివెన్ 100% మార్క్స్, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, సో it's all about this. It is about general editorial fact. It is not like a fiction story or criticism or not like that. General facts that writer is discussing in this editorial. Okay, I hope you understand. Thank you all.